Hello friends, welcome to LTX classes and welcome to March current affairs అండి. So let's start the discussion. Before that there was a small announcement. మన యొక్క బ్యాంక్ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ వైజాగ్లో మనకైతే కనెక్ట్ చేయబడుతుంది. మీకు డైలీ ప్రిలిమ్స్ క్లాసెస్, డైలీ మెయిన్స్ క్లాసెస్, టెస్ట్స్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఫ్రీ ఆన్లైన్ యాక్సెస్ అయితే కనుక ఉంటుంది. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 20,000 రూపీస్. దీన్ని మీరు ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా పే చేసుకోవచ్చు. కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద థీమ్ ఫర్ ద వరల్డ్ వైల్డ్ లైఫ్ డే 2025? మెయిన్ డేస్ అండి, అన్నీ అవసరం లేదు కానీ మెయిన్ డేస్ మనకైతే కనుక ఇంపార్టెంట్. అవి ఏ డే సెలబ్రేట్ చేస్తారు, ఏ థీమ్ తోటి సెలబ్రేట్ చేశారు ఈ ఇయర్ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. అయితే వరల్డ్ వైల్డ్ లైఫ్ డే 2025 అనేటువంటిది లేదా వరల్డ్ వైల్డ్ లైఫ్ డే మనం తీసుకుంటే ప్రతి సంవత్సరం కూడా 3rd మార్చ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా మనకి 3rd మార్చ్ 3 మనకైతే కనుక సెలబ్రేట్ చేయబడడం జరుగుతుంది. ఎందుకని? సో దట్ ఈస్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ గురించి, మనకి కనెక్షన్ బిట్వీన్ ద ఎకోసిస్టమ్, ఎకనామిక్ సిస్టమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ గురించి మనకైతే కనుక చేస్తారు. ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే 2025 యొక్క థీమ్ ఏంటి అని అడిగే అవకాశాలు మనకి ఎక్కువ ఉన్నాయి. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫైనాన్స్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫైనాన్స్, ఎస్. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లానెట్ అనే థీమ్ తోటి మనకి ఈ ఇయర్ ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లానెట్ అనే థీమ్ తోటి మనకైతే దీన్ని సెలబ్రేట్ చేయబడడం జరిగింది. ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లానెట్. ఎందుకని March 3 మనం అయితే కనుక సెలబ్రేట్ చేస్తాము? ఎందుకంటే ఈ పర్టిక్యులర్ డే మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ సైట్స్ కన్వెన్షన్ అనేటువంటి దాన్ని అడాప్ట్ చేసుకున్నాం. సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా, ఎండేంజర్డ్ స్పీసీస్ of wild flora and as well as fauna, వైల్డ్ ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫానా అని చెప్పేసి మనం అయితే కనుక సెలబ్రేట్ అందుకని మనం ఏంటంటే కనుక March 3 మనం సెలబ్రేట్ చేస్తాం. సో వాట్ ఈస్ ద థీమ్ ఫర్ ద వరల్డ్ వైల్డ్ లైఫ్ డే 2025 అంటే మనకు ఆన్సర్ చూడండి, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫైనాన్స్, ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లానెట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, వెన్ వాజ్ ద వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే సెలబ్రేటెడ్? ఏ డేనే మనకి వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే ఎవ్రీ ఇయర్ మనకి ఏంటంటే కనుక March 15th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ దట్ ఆఫ్ ద వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే. కన్జ్యూమర్స్ అంటే ఎవరు? మీరు, నేను, మనందరం కన్జ్యూమర్సే. ప్రతి ఒక్క కన్జ్యూమర్కి కూడా కన్జ్యూమర్ రైట్స్ అని చెప్పేసి ఉంటాయి. ఎస్, సో ఆ యొక్క కన్జ్యూమర్ రైట్స్ని, ఈ యొక్క అవేర్నెస్ని మనకి క్రియేట్ చేయడం గురించి వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే అనేది March 15 మనకైతే కనుక సెలబ్రేట్ చేయబడడం జరుగుతుంది. ఎందుకని March 15? ఎందుకంటే ఇట్ వాస్ బేసికల్లీ యుఎస్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ మనకి ఏంటి అని అంటే కనుక సో ద స్పెషల్ మెసేజ్ టు ద యుఎస్ కాంగ్రెస్ అయితే కనుక ఇవ్వడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద కన్జ్యూమర్ రైట్స్. అందుకని చెప్పి ఇంక అప్పటి నుంచి మనం ఏంటంటే ఆ తర్వాత 1983 నుంచి ఇలా మనకి కన్జ్యూమర్ రైట్స్ మూమెంట్ అది కూడా బిగిన్ అయింది. అప్పటి నుంచి మనం ఏంటంటే కనుక ఈ డేని మనం సెలబ్రేట్ చేస్తున్నామండి. ఆన్ విచ్ డేట్ ఈస్ ద వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ అంటే కనుక. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, వాట్ ఈస్ ద థీమ్ ఫర్ ద వరల్డ్ ఫారెస్ట్రీ డే 2025? సో వరల్డ్ ఫారెస్ట్రీ డే అనేటువంటిది రీసెంట్గా మనకైతే సెలబ్రేట్ చేయబడడం జరిగింది. వెన్ వాజ్ ద వరల్డ్ ఫారెస్ట్రీ డే అని అడుగుతూ ఉంటారు. వరల్డ్ ఫారెస్ట్రీ డే మనకి 21st మార్చ్. సో దట్ ఈస్ 21st మార్చ్ ఈ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ యాజ్ దట్ ఆఫ్ ద World Forestry Day, where importance of forests and the benefits they provide to the mankind అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక దాని యొక్క ఇంపార్టెన్స్ని ఇది చేయడం గురించి మనకి వరల్డ్ ఫారెస్ట్రీ డే అని ప్రతి సంవత్సరం 21 మార్చిని మనకి సెలబ్రేట్ చేస్తారు. అండ్ థీమ్ వచ్చేసి ఏంటి? 2025 థీమ్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఫారెస్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫుడ్ ఈస్ ద థీమ్. ఫారెస్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫుడ్ ఈస్ ద థీమ్ ఫర్ ద 2025. ఈ యొక్క మనకేంటంటే వరల్డ్ ఫారెస్ట్రీ అనేటువంటి దాన్ని 1971లోనే మనకైతే కనుక సపోర్ట్ చేయబడడం జరిగింది బై ద ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ మనకి.
ఎస్. అండ్ 2012లో మనకి ఏంటంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు అఫీషియల్లీ రికగ్నైజ్డ్ మార్చ్ 21 యాజ్ దట్ ఆఫ్ ద వరల్డ్ ఫారెస్ట్రీ డేగా మనకి రికగ్నైజ్ చేశారు. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ ఫారెస్ట్రీ డే 2025 అంటే ఫారెస్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫుడ్ ఈస్ ద ఆన్సర్. Then next important one, what is the theme for the World Water Day 2025? సో వరల్డ్ వాటర్ డే మనకి ఏంటంటే కనుక ప్రతి సంవత్సరం 22 మార్చ్ అండి. మార్చ్ 22 మనకి. సో ఇట్స్ సంథింగ్ కాల్డ్ వరల్డ్ వాటర్ డే అనేటువంటి దాన్ని మనం సెలబ్రేట్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది. అండ్ ఈ యొక్క థీమ్ వచ్చేసి 2025 థీమ్ ఏంటి అని అంటే కనుక గ్లేషియర్ ప్రిజర్వేషన్ ఈజ్ ద థీమ్. అంటే అంతరించిపోతున్నటువంటి మెల్ట్ అయిపోతున్నటువంటి గ్లేషియర్స్ని ప్రిజర్వ్ చేయాల్సినటువంటి బాధ్యత మనకి ఎంతగానో ఉందని చెప్పేసి గ్లేషియర్ ప్రిజర్వేషన్ అనేటువంటి థీమ్ అయితే పెట్టాం. ఈ థీమ్ని మనకి ఎవరు ప్రపోజ్ చేశారంటే దేర్ వాజ్ వన్ సచ్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ IGRAC, దట్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ అసెస్మెంట్ సెంటర్. వీళ్ళు మనకేంటి అని అంటే కనుక ప్రపోజ్ చేస్తారండి ఈ యొక్క థీమ్ని మనకి. ఎస్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అనేటువంటిది మనకి తెలియజేయడం గురించి, దాని గురించి ఫ్రెష్ వాటర్ అండ్ అడ్వకేట్స్ ఫర్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ గురించి మనం అయితే కనుక చేస్తాం. సో వాట్ ఈస్ ద థీమ్ ఫర్ ద వరల్డ్ వాటర్ డే 2025 అంటే థీమ్ వచ్చేసి మనకి గ్లేషియర్ ప్రిజర్వేషన్ ఈస్ ద ఆన్సర్. Moving to the next one, very important, what is the theme for the World Tuberculosis Day 2025? So World TB Day ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది చాలా సిగ్నిఫికెంట్ బర్డన్ ఉన్నటువంటి డిసీజ్ అండి, పర్టికులర్లీ మన కంట్రీ మీద. ఎందుకంటే మనం అయితే దీనికి సంబంధించి మార్చ్ 24న ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వరల్డ్ టీబీ డేగా మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఎందుకని? టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద గ్లోబల్ ఇంపాక్ట్ ఆఫ్ టీబీ ఎంతలా ఉంది అనేటువంటి దాన్ని మనం అవేర్నెస్కి చేయడం గురించి మనం అయితే కనుక అబ్జర్వ్ చేస్తాం. 2025 థీమ్ ఏంటి అని అంటే కనుక ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ ఈజ్ ద థీమ్. ఎస్ వీ కెన్ ఎండ్ ద టీబీ. కమిట్ ఇన్వెస్ట్ అండ్ డెలివర్ అనే థీమ్ తోటి మనం ఏంటంటే 2025ని మనం ఏంటంటే అబ్జర్వ్ చేయడం జరిగింది. మనకి ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది మామూలుగా 2030 నాటికి ఎండ్ చేయాలి అని చెప్పేసి మనం పెట్టుకుంటే ఇండియా టార్గెట్ వచ్చేసి మనము 2025కే ఎండ్ చేస్తాము అని చెప్పేసి మనం టార్గెట్ అయితే పెట్టుకున్నాం. ట్యూబర్క్యులోసిస్కి సంబంధించి 27% ఆఫ్ ద బర్డన్ అకార్డింగ్ టు ద గ్లోబల్ టీబీ రిపోర్ట్ మన కంట్రీ అయితే కనుక షేర్ చేస్తుందండి. అంటే ఇండియాలో 27% ఆఫ్ ద కేసెస్ మన కంట్రీలోనే మనకు ఉన్నాయి. ట్యూబర్క్యులోసిస్కి సంబంధించి దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ బీపాల్ రెజిమెన్ అంటారు. సో బీపాల్ రెజిమెన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అని అడుగుతూ ఉంటారు. బీపాల్ రెజిమెన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద ట్యూబర్క్యులోసిస్. బీపాల్ రెజిమెన్లో ఈ డ్రగ్స్ పేర్లు ఏంటని అడుగుతుంటారు. దట్ ఈస్ బెడాక్లిన్, నెక్స్ట్ వచ్చేసి ప్రిటోమానిడ్, ఓకే. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి లినిజాలిడ్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డ్రగ్స్. ఈ బీపాల్ రెజిమెన్ అనేది దేనికి సంబంధించింది అంటే టీబీకి సంబంధించింది. సో వాట్ ఈస్ ద థీమ్ ఫర్ ద వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే 2025 అంటే ఎస్ వీ కెన్ ఎండ్ ద టీబీ, కమిట్, ఇన్వెస్ట్ అండ్ డెలివర్ ఈస్ ద ఆన్సర్. క్లియర్? మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. బస్ ఇవి మనకి మార్చ్లో ఇంపార్టెంట్ డేస్ అండి. ఇక నెక్స్ట్కి వస్తే వాట్ ఈస్ ద టోటల్ బడ్జెట్ దట్ ఈస్ అలొకేటెడ్ ఫర్ ద సెంట్రల్ సెక్టార్ స్కీమ్ విచ్ ఈస్ ఎయిమ్డ్ ఎట్ ఫార్మింగ్ అండ్ ప్రమోటింగ్ 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ బై 2027-2028 నాటికి మనము 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేయాలి అంటూ మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది. దీనికి సంబంధించి 6,865 crore మనకి బడ్జెట్ అయితే అలొకేట్ చేశారండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే లైక్ కవరింగ్ టిల్ అప్ టు 2027-28 వరకు కూడా మనకైతే కనుక కవర్ అవుతూ ఈ యొక్క సెంట్రల్ సెక్టార్ స్కీమ్ని మనకైతే కనుక 2020లో మనకి లాంచ్ చేశారు.
In the year 2020, the central sector scheme for farming and promoting the around 10,000 farmer producer organizations అని చెప్పి మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అయితే లాంచ్ చేశారు. సో దీనికి ఇచ్చినటువంటి బడ్జెట్ ఎంత, బడ్జెటరీ అలొకేషన్ ఎంత, 6,865 crore టిల్ 2027-28 వరకు మనకి ప్రొవైడ్ చేయబడడం జరిగింది. ఈ యొక్క స్కీమ్ మనకి ఏంటంటే 2025లోనే రీసెంట్గా 10,000th FPO ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ మనకి ఏంటి అని అంటే ఖగారియా డిస్ట్రిక్ట్ బీహార్లో లాంచ్ చేశారు. ఖగారియా డిస్ట్రిక్ట్ బీహార్లో రీసెంట్గా మనకి ఏంటంటే 10,000th FPO మనకైతే కనుక లాంచ్ చేయబడడం అయితే కనుక జరిగిందండి. ఈ యొక్క FPOs ద్వారా అరౌండ్ 30 lakh ఫార్మర్స్ అయితే కనుక మనకైతే కనుక లింక్ అయ్యారు. అండ్ 40% పార్టిసిపేషన్ ఈస్ పర్టికులర్లీ ఫ్రమ్ దట్ ఆఫ్ ద విమెన్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఇక్కడ చూస్తే వాట్ ఈస్ ద టోటల్ బడ్జెట్ దట్ ఈస్ అలొకేటెడ్ ఫర్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ విచ్ ఇస్ ఎయిమ్డ్ అట్ ఫార్మింగ్ అండ్ ప్రమోటింగ్ ద 10,000 FPOs బై 2027-28 అంటే ద ఆన్సర్ వచ్చేసి 6,865 crore is the answer మనకి. Moving to the next one, which initiative has been launched to standardize and streamline port operations across India? సో పోర్ట్ ఆపరేషన్స్ని స్ట్రీమ్లైన్ చేయడం గురించి, ఎఫిషియన్సీ అది పెంచడం గురించి మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ వన్ నేషన్ వన్ పోర్ట్ అంటూ మనకి ఏంటి అని అంటే కనుక ప్రపోజ్ చేశారు. వన్ నేషన్ వన్ పోర్ట్ ప్రాసెస్ అని చెప్పేసి మనకి ఇనిషియేటివ్ని అయితే కనుక తీసుకుని వచ్చారు. సిమిలర్లీ అలాగే మనకి ఇంకేంటి వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి ఉంది. దీని గురించి మీరు తెలుసుకోవాలి. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అని చెప్పి తీసుకుని వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి వన్ నేషన్ వన్ స్టూడెంట్ వన్ ఐడి అని చెప్పి తీసుకుని వచ్చారు. వన్ ఐడి దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ అపార్ ఐడి అని చెప్పేసి ఉంటుంది. అపార్ ఐడి రీసెంట్గా న్యూస్లో ఉంది. దేనికి సంబంధించింది అని అడుగుతూ ఉంటారు. స్టూడెంట్ ఐడి అండి అది. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అంటే మనకి రీసెర్చ్ జర్నల్స్ అవి ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఏంటంటే అవి యాక్సెస్ చేయడం గురించి, ఒకటే కామన్ సబ్స్క్రిప్షన్ అది ప్రొవైడ్ చేయడం గురించి వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటిది కూడా మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. సైమల్టేనియస్ ఎలక్షన్స్ అవి కండక్ట్ చేయడం గురించి ఒక బిల్ని కూడా మనకైతే ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అలాగే దానికి సంబంధించి ఏంటంటే రామ్నాథ్ కోవింద్ ప్యానెల్ యొక్క రికమెండేషన్స్ని గవర్నమెంట్ మనకైతే కనుక యాక్సెప్ట్ చేయబడడం జరిగింది. ఈ యొక్క రామ్నాథ్ కోవింద్ ప్యానెల్ రికమెండేషన్స్ అనేటువంటివి దేనికి సంబంధించింది అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటివి. వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ స్టూడెంట్ వన్ ఐడి, వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్, వన్ నేషన్ వన్ పోర్ట్. ఇక్కడ పోర్ట్స్కి సంబంధించి ఏంటంటే టు స్టాండర్డైజ్ అండ్ స్ట్రీమ్లైన్ ద పోర్ట్ ఆపరేషన్స్ అక్రాస్ ద ఇండియా మనకి వన్ నేషన్ వన్ పోర్ట్ ప్రాసెస్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది. క్లియర్? నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, in which state was India's first something called World Peace Center అనేటువంటి దాన్ని మనకి ఇనాగరేట్ చేశారని అడుగుతున్నారు. ఈ యొక్క వరల్డ్ పీస్ సెంటర్ అనేటువంటి దాన్ని మనకి గురుగ్రామ్లో మనకైతే లాంచ్ చేయబడ్డాను, ఇనాగరేట్ చేయబడడం జరిగిందండి రీసెంట్గా. సో ఇట్ వాజ్ రీసెంట్లీ ఇన్ గురుగ్రామ్ హర్యానాలో మనకైతే కనుక రీసెంట్గా ఈ యొక్క వరల్డ్ పీస్ సెంటర్ అనేటువంటి దాన్ని ఇనాగరేట్ చేశారు. దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే కనుక దెర్ వాజ్ ఏ సెంటర్ కాల్డ్ యాజ్ అహింస విశ్వభారతి అనేటువంటి సెంటర్ మనకి ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. అహింస విశ్వభారతి అనేటువంటి ఆర్గనైజేషన్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ జైన్ ఆచార్య లోకేష్ ముని మనకైతే కనుక దీన్ని ఈ యొక్క సెంటర్ని వరల్డ్ పీస్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇక్కడ ఫోకస్ అంతా వేటి మీద ఉంటుంది, లైక్ ద ఫోకస్ విల్ బి ఆన్ నాన్ వైలెన్స్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్పిరిచువల్ అవేర్నెస్ గురించి, ఇలా ఎక్సెట్రా ఈ డిఫరెంట్ ఆబ్జెక్ట్ ఈ యొక్క ఫోకస్ ఏరియాస్ అనమాట. ఇవన్నీ కూడా ఈ యొక్క సెంటర్ ఏం చేసేది. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డిగ్నిటరీస్ లైక్ ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్, పంజాబ్ గవర్నర్, బీహార్ గవర్నర్, హర్యానా చీఫ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా మనకైతే అటెండ్ అవ్వడం జరిగింది. సో దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ వరల్డ్ పీస్ సెంటర్ ఎక్కడ ఇనాగరేట్ చేశారంటే గురుగ్రామ్ హర్యానాలో మనకి చేశారని చెప్పేసి తెలియాలి మనకి. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్, which country recently launched something called Cities Coalition for Circularity. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అయితే లాంచ్ చేశారు సంథింగ్ కాల్డ్ C3 అని చెప్పేసి. C3 అంటే సిటీస్ కొలీషన్ ఫర్ సర్కులారిటీ. సిటీస్ కొలీషన్ ఫర్
సర్కులారిటీ అనేటువంటి దాన్ని మనకైతే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. ఈ సిటీస్ కొలిషన్ ఫర్ సర్కులారిటీ అనేటువంటిది మనం తీసుకుంటే రీసెంట్గా మనకి జైపూర్ రాజస్థాన్లో సంథింగ్ కాల్డ్ 12th రీజనల్ 3R అండ్ సర్కులర్ ఎకానమీ ఫోరం in the Asia and as well as the Pacific. ఇన్ ఏషియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద పసిఫిక్ అయితే మనకైతే కనుక జరిగింది. ఈ ఈవెంట్ ఎక్కడ జరిగింది అంటే కనుక జైపూర్ రాజస్థాన్లో. ఎస్, సో జైపూర్ రాజస్థాన్లో మనకైతే కనుక జరిగిందండి. అక్కడ మనకి ఇండియా రీసెంట్లీ అనౌన్స్డ్ దిస్ సంథింగ్ కాల్డ్ యాజ్ సిటీస్ కొలిషన్ ఫర్ సర్కులారిటీ అనేటువంటి దాన్ని మనకి లాంచ్ చేశారు. ఇది మనకి ఏంటంటే కనుక ఇట్ ఈజ్ ఏ మల్టీ నేషన్ అలియన్స్. ఇట్ ఈజ్ ఏ మల్టీనేషన్ అలియన్స్ అండి. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటంటే సిటీ టు సిటీ కొలాబరేషన్ పెంచడం, నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ షేరింగ్, బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకోవడం, ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ని పెంచడం, ఎందుకండి పర్టికులర్లీ సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ గురించి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మన యొక్క ఇండియా యొక్క సంథింగ్ కాల్డ్ యాజ్ వీ హ్యావ్ P3 అప్రోచ్ అంటాం. P3 అప్రోచ్ అంటే ప్రో ప్లానెట్ పీపుల్ అని అర్థం. ప్రో ప్లానెట్ పీపుల్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేటువంటి దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అని అంటే కనుక ప్లానెట్కి కాంప్లిమెంటరీగా ఉండాలి, ప్లానెట్ యొక్క హెల్త్కి కాంప్లిమెంటరీగా ఉండాలి, అంతే తప్ప మనకి ఏంటి అని అంటే కనుక ఇదిగా కాన్ఫ్లిక్టింగ్గా ఉండకూడదు అంటూ మనకైతే కనుక తీసుకుని రావడం జరుగుతుందండి. Clear? This is what is something that is known as which country recently launched the something called cities coalition for circularity అంటే ఇంకా కళ్ళు మూసుకుని ఇండియా is the answer. So what is this C3 అంటే cities coalition for circularity. It is a multinational alliance. Next one, in which state is the Vantara యానిమల్ రెస్క్యూ కన్జర్వేషన్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ లొకేటెడ్? ఇది కూడా సో వంటారా అని చెప్పేసి మీరు అయితే కనుక వినే ఉంటారు. వంటారా అనేటువంటిది ఏంటంటే కనుక ఇట్ ఈజ్ అన్ అడ్వాన్స్డ్, వంటారా ఈజ్ బేసికల్లీ అన్ అడ్వాన్స్డ్ యానిమల్ రెస్క్యూ కన్జర్వేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీహాబిలిటేషన్ సెంటర్. రీసెంట్గా మనకైతే కనుక దీన్ని ఇనాగరేట్ చేయబడడం జరిగింది. ఎక్కడండి? సిచ్యువేటెడ్ ఇన్ ద జామ్నగర్, గుజరాత్లో మనకైతే కనుక దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇన్ జామ్నగర్, గుజరాత్లో అరౌండ్ 3,000 acres, అరౌండ్ 3,000 acres అప్రాక్సిమేట్లీ మనకి ఏంటంటే కనుక రిలయన్స్ జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ దగ్గర మనకైతే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై దట్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ ద రిలయన్స్ ఫౌండేషన్. ఎస్టాబ్లిష్డ్ బై ద రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు మనకైతే కనుక దీన్ని ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది, రిలయన్స్ ఫౌండేషన్. దీన్ని మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఏంటంటే అఫీషియల్లీ మొన్న March 4, 2025లో మనకైతే దీన్ని ఇనాగరేట్ చేశారు. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి మనకి? ఇట్ హౌసెస్ అరౌండ్ 2,000 యానిమల్ స్పీసీస్ని అక్రాస్ డిఫరెంట్ 43 స్పీసీస్ మనకి ఏంటంటే కనుక ఫోకస్ చేస్తాయి. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ సంథింగ్ కాల్డ్ వంటారా యానిమల్ రెస్క్యూ కన్జర్వేషన్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ లొకేటెడ్ అంటే మనకు ఆన్సర్ వచ్చేసి సో బి గుజరాత్, జామ్నగర్ గుజరాత్ ఈస్ ద ఆన్సర్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. అకార్డింగ్ టు ద ఇండియాస్ ఫస్ట్, మళ్ళీ చెప్పాను కదా ఇండియాస్ ఫస్ట్ అట, కాంప్రిహెన్సివ్ రివర్ డాల్ఫిన్ సర్వే విచ్ స్టేట్ రికార్డెడ్ ద హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రివర్ డాల్ఫిన్స్. సో రివర్ డాల్ఫిన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. పర్టికులర్లీ మనకి ఏంటంటే కనుక రీసెంట్గా ఇండియాస్ ఫస్ట్ కాంప్రిహెన్సివ్ సర్వే కండక్ట్ చేశారు. అండ్ అకార్డింగ్ టు దిస్ సర్వే అరౌండ్ 6,327 డాల్ఫిన్స్, రివర్ డాల్ఫిన్స్ అయితే కనుక మనకి వీళ్ళు సర్వేలో ఐడెంటిఫై చేయబడడం జరిగింది. అండ్ ఎక్కడెక్కడ? గంగా, the river Ganga river, and as well as Brahmaputra river and as well as the Bias river. So Brahmaputra river and as well as Bias river లో మనకైతే కనుక చేయబడడం జరిగింది. దీన్ని ఎవరు కండక్ట్ చేశారు అని అంటే ఇట్ వాస్ కండక్టెడ్ బై ద వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, కండక్టెడ్ బై ద వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకైతే కనుక దీన్ని
కండక్ట్ చేయబడడం జరిగింది. అండ్ స్టేట్ వైజ్ మనం కౌంట్ తీసుకుంటే ఉత్తరప్రదేశ్ హ్యాస్ ద హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ డాల్ఫిన్ కౌంట్ అండి. ఇట్ ఈస్ ఫాలోడ్ బై దట్ ఆఫ్ బీహార్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక వెస్ట్ బెంగాల్. నెంబర్ ఆఫ్ డాల్ఫిన్స్, రివర్ డాల్ఫిన్స్ యొక్క కౌంట్ ఓవరాల్ 6327 రివర్ డాల్ఫిన్స్ మనకైతే కనుక ఉన్నాయి. ఇక్కడ ఏమడుగుతున్నారు చూడండి, అకార్డింగ్ టు ద ఇండియాస్ ఫస్ట్ కాంప్రిహెన్సివ్ రివర్ డాల్ఫిన్ సర్వే విచ్ స్టేట్ రికార్డెడ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రివర్ డాల్ఫిన్స్? వాట్ ఈస్ ద ఆన్సర్? ఉత్తరప్రదేశ్ ఇస్ ద ఆన్సర్ అండి. ఉత్తరప్రదేశ్ హ్యాస్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రివర్ డాల్ఫిన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, in which year has India expressed its willingness to host the World Circular Economy Forum? వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫారం అనేటువంటి దాన్ని మనం ఎప్పుడు హోస్ట్ చేస్తాము అని మన యొక్క ఇంట్రెస్ట్ని ఎక్స్ప్రెస్ చేశారు అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. అయితే ఇది కూడా ఇందాక మనం చూసాం కదా, ద 12th రీజనల్ అండ్ యాజ్ వెల్ రీజనల్ 3R అండ్ సర్క్యులర్ ఎకానమీ 3R and as well as the circular economy forum in Asia and as well as Pacific ఈవెంట్ జరిగింది కదా. ఎక్కడ జరిగిందండి? జైపూర్ రాజస్థాన్లో మనకి జరిగింది కదా ఈవెంట్. ఆ ఈవెంట్ దగ్గర ఈ అనౌన్స్మెంట్ కూడా మనకి చేయబడడం జరిగింది. ఏ అనౌన్స్మెంట్? మేము వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరం 2026లో హోస్ట్ చేస్తాము అని చెప్పేసి ఇండియా మనం అయితే కనుక చెప్పబడడం జరిగింది. 2026లో మనం అయితే కనుక హోస్ట్ చేస్తామని చెప్పి. క్లియర్? దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ మన యొక్క సర్క్యులర్ ఎకానమీ కూడా ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ టు అరౌండ్, సర్క్యులర్ ఎకానమీ తీసుకుంటే ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ టు అరౌండ్ మనకి $2 trillion మార్కెట్ వాల్యూ అయితే కనుక రీచ్ అవుతుంది అనుకుంటున్నారు, ప్రొజెక్ట్ చేస్తున్నారు. $2 trillion మార్కెట్ వాల్యూ అయితే కనుక రీచ్ అవుతుంది బై ద ఇయర్ 2050 నాటికి. అండ్ అరౌండ్ 10 million జాబ్స్ క్రియేట్ చేస్తా అని చెప్పి. సో ఇన్ విచ్ ఇయర్ హ్యాస్ ద ఇండియా ఎక్స్ప్రెస్డ్ ఇట్స్ విల్లింగ్నెస్ టు హోస్ట్ ద వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫారం అంటే ఆన్సర్ వచ్చేసి 2026 ఇస్ ద ఆన్సర్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, which organization has recently launched the report that is titled From Borrowers to Builders, Women's Role in the India's Financial Growth Story అంటూ ఒక రిపోర్ట్ని మనకి ఎవరు రీసెంట్గా లాంచ్ చేశారని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. ఈ యొక్క రిపోర్ట్ వచ్చేసి దట్ ఈజ్ నోన్ యాజ్ ఫ్రమ్ బారోవర్స్ టు బిల్డర్స్ అంటూ మనకి రిపోర్ట్ని మనకి ఎవరు తీసుకుని వచ్చారంటే ఇట్ వాజ్ బ్రాట్ బై నీతి ఆయోగ్ అండి. నీతి ఆయోగ్ వాళ్ళు రీసెంట్గా మనకైతే కనుక ఈ రిపోర్ట్ని తీసుకుని వచ్చారు. అయితే ఎవరు అన్వీల్ చేశారంటే మన యొక్క నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం అయితే కనుక మనకి అన్వీల్ చేశారండి రిపోర్ట్ని వచ్చేసి. ఎస్, దీన్ని ఎవరు పబ్లిష్ చేశారు అని అంటే ఇట్ వాజ్ పబ్లిష్డ్ బై దట్ ఆఫ్ ద సిబిల్, ట్రాన్స్ యూనియన్ సిబిల్ వాళ్ళు, అండ్ అలాగే విమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫారం WEP, అండ్ దెన్ మైక్రోసేవ్ కన్సల్టింగ్ వాళ్ళు, మైక్రోసేవ్ కన్సల్టింగ్. ఈ ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క రిపోర్ట్ని మనకైతే తయారు చేస్తాయి. ఏ రిపోర్ట్ని? దట్ ఈస్ నోన్ యాజ్ ఫ్రమ్ బారోవర్స్ టు బిల్డర్స్, విమెన్స్ రోల్ ఇన్ ద ఇండియాస్ ఫైనాన్షియల్ గ్రోత్ స్టోరీ అని చెప్పేసి. క్లియర్? ఈ యొక్క రిపోర్ట్ ప్రకారంగా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే విమెన్ యొక్క పార్టిసిపేషన్ అనేటువంటిది ఇంక్రీజ్ అయ్యింది. పర్టికులర్లీ మనకి ఏంటి అంటే కనుక విత్ 42% రైజ్ ఈజ్ దేర్ ఇన్ విమెన్ మానిటరింగ్ దేర్ క్రెడిట్ స్కోర్స్. వాళ్ళ యొక్క క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది అనేటువంటిది విమెన్ మానిటర్ చేసుకోవడంలో మనకి 42% రైజ్ అయితే కనుక అయ్యింది. విమెన్స్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ అవుతోంది అంటూ మనకి చెప్తున్నారు వీళ్ళు. సో దట్ ఈస్ మనకి ఏంటంటే ఎవరు ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా ఈ యొక్క ఫ్రమ్ బారోవర్స్ టు బిల్డర్స్, విమెన్స్ రోల్ ఇన్ ద ఇండియాస్ ఫైనాన్షియల్ గ్రోత్ స్టోరీ అనే రిపోర్ట్ని తీసుకొచ్చారంటే నీతి ఆయోగ్ ఇస్ ద ఆన్సర్ అండి. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, The Supreme Court recently declared the right against disability-based discrimination is what kind of right? So that is every person has the right against the disability-based discrimination. అంటే ఎవరిని కూడా వాళ్ళ యొక్క డిజేబిలిటీని ఆధారంగా చేసుకుని డిస్క్రిమినేట్ చేయకూడదు. ఎవ్రీబడి పొసెస్ దట్ రైట్ ఎగెనెస్ట్ డిజేబిలిటీ-బేస్డ్ డిస్క్రిమినేషన్ అంటూ మనకి ఏంటంటే దీన్ని ఫండమెంటల్ రైట్గా మనకి సుప్రీంకోర్టు రీసెంట్గా మనకి డిక్లేర్ చేశారండి. సుప్రీంకోర్టు recently declared right against disability based discrimination as a fundamental right అని చెప్పేసి. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్,
వాట్ ఈస్ ద థీమ్ ఫర్ ద వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2025? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకని? సో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2025 రీసెంట్గా మనకి జరిగింది. వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2025. డెవలప్మెంట్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగిందండి ఈ సమ్మిట్ వచ్చేసి? సో దిస్ సమ్మిట్ వాజ్ రీసెంట్లీ హెల్డ్ ఇన్ న్యూ ఢిల్లీలో మనకి సమ్మిట్ అయితే కనుక జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే కనుక దీన్ని మన యొక్క యూనియన్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ ఇనాగరేట్ చేశారు. సో ఇనాగరేటెడ్ బై భూపేందర్ యాదవ్ మనకైతే కనుక ఇనాగరేట్ చేయబడటం జరిగింది. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు అని అంటే కనుక ది ఎనర్జీ ఆర్గనైజ్డ్ బై సంథింగ్ కాల్డ్ ది ఎనర్జీ అండ్ యాజ్ వెల్ యాజ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అని ఉంది మనకి. ది ఎనర్జీ అండ్ యాజ్ వెల్ యాజ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ సంథింగ్ కాల్డ్ టెరీ. టెరీ. సో ది ఎనర్జీ అండ్ యాజ్ వెల్ యాజ్ రీసోర్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనకైతే కనుక చేశారు. అండ్ ద థీమ్ వచ్చేసి మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ పార్ట్నర్షిప్స్ ఫర్ యాక్సలరేటింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ సొల్యూషన్స్ ఈజ్ ద థీమ్. ఈ యొక్క థీమ్ తోటి మనకి ఈవెంట్ అనేది జరిగింది. ఏమేం తెలియాలి ఇక్కడ? వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. ఎవరు ఇనాగ్రేట్ చేశారు? భూపేందర్ యాదవ్. ఆర్గనైజ్డ్ బై ఎవరు? ద ఎనర్జీ అండ్ యాజ్ వెల్ యాజ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్. థీమ్ ఏంటి? పార్ట్నర్షిప్స్ ఫర్ యాక్సలరేటింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ సొల్యూషన్స్ ఈస్ ద థీమ్ అండి మనకి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద థీమ్. Clear? Moving on to that of the next one. Which national park was recently declared as the India's 58th tiger reserve? This is another important one. Recently Madhav National Park ni manaki 58th tiger reserve ga manakaithe kanaka designate cheyabadam jarigindi. It was recently designated as the 58th టైగర్ రిజర్వ్గా మనకైతే కనుక డిజిగ్నేట్ చేయబడడం జరిగింది. ఎక్కడుందండి ఇది? మనకి శివపూరి డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్లో మనకైతే కనుక ఉంది. ఇది శివపూరి డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్లో మనకైతే కనుక ఇది ఉంది ఈ యొక్క ఇది. అండ్ విత్ దిస్ నౌ దిస్ వాజ్ ద 9th టైగర్ రిజర్వ్. ఇప్పుడు మనకి ఏంటంటే కనుక ద నెంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ హ్యావ్ బీన్ ఇంక్రీజ్డ్ టు 9 టైగర్ రిజర్వ్స్, highest number in the state of Madhya Pradesh. And అందుకనే which is popularly known as Tiger State అని కూడా పిలుస్తూ ఉంటారు. మనకి టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అని మధ్యప్రదేశ్ని మనకి పిలుస్తుంటారు. సో విచ్ వాజ్ ద 58th టైగర్ రిజర్వ్ అని అడగచ్చు. లేదా మాధవ్ నేషనల్ పార్క్ రీసెంట్గా మనకి 58th టైగర్ రిజర్వ్గా మనకి డెసిగ్నేట్ చేయబడింది. ఇది ఏ స్టేట్లో ఉందని అడుగుతారండి. It was in the state of Madhya Pradesh. Which national park was recently declared as the India's 58th tiger reserve? That is known as Madhav National Park is the answer. Manaki Madhav National Park. Next important one. In which city was something called GridCon 2025? The international conference cum exhibition recently inaugurated అని చెప్పేసి మనకైతే అడుగుతున్నారు. ఈ GridCon 2025 ఈవెంట్ ఏదైతే ఉందో మనకి రీసెంట్గా న్యూఢిల్లీలో మనకి జరిగిందండి. సో దిస్ ఈవెంట్ మనకి ఏంటంటే కనుక న్యూఢిల్లీలో అయితే జరిగింది. దిస్ ఈవెంట్ మనకి ఎవరు ఆర్గనైజ్ చేశారు అని అంటే కనుక పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ and along with another organization that is known as CIGRE India మనకి ఏంటి అని అంటే కనుక ఇనాగరేట్ చేయబడడం జరిగింది. క్లియర్? ఇన్ విచ్ సిటీ ఈజ్ ద GridCon 2025 రీసెంట్లీ హెల్డ్ అంటే మనకి న్యూఢిల్లీ ఈజ్ ద ఆన్సర్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. As of March 3rd, 2025, how many unorganized workers have registered on the eShram portal? So eShram portal అనేది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ గురించి, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ గురించి మనకి 2021లో తీసుకొచ్చినటువంటి పోర్టల్ పేరేంటి? ఈశ్రామ్ పోర్టల్ అని చెప్పేసి. దీన్ని మనకి ఏంటంటే ఈ యొక్క ఈశ్రామ్ పోర్టల్ని మనకి ఎప్పుడు లాంచ్ చేశారు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ మనకి ఎవరు లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ఇయర్ 2021 మనకైతే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. ఇన్ 2021. వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్? ఇట్ ఈజ్ ఏ నేషనల్ డేటాబేస్ ఫర్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్. నేషనల్ డేటాబేస్ ఫర్ అన్ఆర్గనైజ్డ్
అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అంటే మనకి ఎవరు, కన్స్ట్రక్షన్ వర్కర్స్, స్ట్రీట్ వెండర్స్, వీళ్ళందరూ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అండర్లోకి వస్తారు. యాజ్ ఆఫ్ March 3, 2025 మనకి ఎంతమంది రిజిస్టర్ అయ్యారు అని అంటే కనుక 68 crore, ఇంచుమించుగా 30 crore పీపుల్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ మనకి ఈ యొక్క ఈ-శ్రామ్ పోర్టల్లో మనకి రిజిస్టర్ అవ్వబడడం అయితే కనుక జరిగిందండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్కర్కి ఒక UAN ఉంటుంది, దట్ ఈజ్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తారు. ఈ యొక్క UAN అనేది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ ఫీచర్ ఏంటంటే అవుట్ ఆఫ్ ద టోటల్ రిజిస్ట్రేషన్స్ 53.68% వచ్చేసి మనకి విమెన్ వర్కర్స్ అనమాట. సో ద విమెన్ మేకప్ అరౌండ్ 53.68%. దిస్ ఈజ్ అనదర్ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్. కమింగ్ టు దిస్, యాజ్ ఆఫ్ March 3, 2025 హౌ మెనీ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ హ్యావ్ రిజిస్టర్డ్ ఆన్ ద ఈ-శ్రామ్ పోర్టల్ అంటే మనకి ఆన్సర్ వచ్చేసి ఏంటమ్మా 30.68 crore ఇస్ ద ఆన్సర్ మనకి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. India recently signed a $248 million deal to upgrade its T-72 tank fleet. This deal is signed with which country? ఏ కంట్రీ తోటి రీసెంట్గా మనం ఏంటంటే $248 million డీల్ టు అప్గ్రేడ్ ద T-72 ట్యాంక్ ఫ్లీట్ అంటే ద ఆన్సర్ వచ్చేసి రష్యా అండి. రష్యా తోటి మనం అయితే కనుక ఈ యొక్క డీల్ అనేటువంటిది మనం చేయబడడం జరిగింది, ఈ యొక్క T-72 బ్యాటిల్ ట్యాంక్స్ని అప్గ్రేడ్ చేయడం గురించి. క్లియర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. Which organization recently launched the She Trades India Hub to empower the women entrepreneurs? Women entrepreneurs ni empower చేయడం గురించి something called as She Trades India Hub అంటూ మనకైతే కనుక లాంచ్ చేశారు. సో విచ్ ఆర్గనైజేషన్ వాజ్ లాంచ్డ్ She Trades India Hub అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క హబ్ని మనకి ఎవరు లాంచ్ చేశారంటే సంథింగ్ కాల్డ్ యాజ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకైతే కనుక దీన్ని లాంచ్ చేయబడడం జరిగిందండి. అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద గ్లోబల్ ఇనిషియేటివ్ బై దట్ ఆఫ్ ద ITC, ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ వాళ్ళ యొక్క ఇనిషియేటివ్. వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క షీ ట్రేడ్ హబ్స్ అని చెప్పేసి మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. అండ్ నౌ దిస్ వాజ్ ద 20th FIUO బికేమ్ ద 20th host institution మనకి టు ఎస్టాబ్లిష్ దిస్. So that is which organization recently launched the She Trades India Hub to empower the women entrepreneurs ని empower చేయడం గురించి అంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఇస్ ద ఆన్సర్. Moving to the next one. In which city was something called వాటర్ సస్టైనబిలిటీ కాన్ఫరెన్స్ మనకైతే కనుక జరిగిందని చెప్పేసి మనకైతే అడుగుతున్నారు. వాటర్ సస్టైనబిలిటీ కాన్ఫరెన్స్ రీసెంట్గా మనకైతే కనుక న్యూఢిల్లీలో మనకి జరిగిందండి. వాటర్ సస్టైనబిలిటీ కాన్ఫరెన్స్ వాజ్ రీసెంట్లీ మనకి ఏంటి అని అంటే కనుక ఎక్కడ జరిగింది అని అంటే న్యూఢిల్లీలో మనకైతే ఈవెంట్ జరిగింది. అండ్ దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకు తెలియాల్సినటువంటిది. సో దట్ ఈస్ మనకి ఎవరు ఆర్గనైజ్ చేశారు అని అంటే బ్యూరో ఆఫ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ which is under the National Water Mission. అండ్ యాజ్ వెల్ యాజ్ అనదర్ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి ఇందాక చూసాం కదా TERI అని చెప్పేసి ది ఎనర్జీ అండ్ యాజ్ వెల్ యాజ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి వీళ్ళిద్దరూ కలిపి మనకి ఆర్గనైజ్ చేశారు. ది ఎనర్జీ అండ్ యాజ్ వెల్ యాజ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్. ఎస్, క్లియర్ అండి. దట్ ఈస్ వాట్ ఈస్ ది మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఆర్గనైజేషన్స్ అయితే మనకైతే ఎస్టాబ్లిష్ చేశాయి. అండ్ సిమిలర్లీ మనకి in which city was something called as Water Sustainability Conference 2025 held recently and answer వచ్చేసి New Delhi is the answer మనకి. Moving to the next one. The fourth No Money for Terror NMFT No Money for Terror అనేటువంటి కాన్ఫరెన్స్లు సిరీస్ ఆఫ్ కాన్ఫరెన్స్లు మనకి జరుగుతూ వచ్చాయన్నమాట. ఈ రీసెంట్గా మనకి ఈ యొక్క ఫోర్త్ నో మనీ ఫర్ టెర్రర్ కాన్ఫరెన్స్ మనకి ఎక్కడ జరిగింది అని అంటే కనుక ఇట్ వాజ్ రీసెంట్లీ ఇన్ మ్యూనిచ్ జర్మనీలో
మనకి ఈ ఈవెంట్ అయితే కనుక మనకి జరిగింది. సో దట్ ఈస్ జర్మనీలో మనకి ఈవెంట్ జరిగింది. ఆబ్జెక్టివ్ ఏంటి? ఈ యొక్క టెర్రర్ ఫైనాన్సింగ్ని ఫైట్ చేయడం గురించి, క్రాస్ బార్డర్ ఇల్లీగల్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ని ఇది చేయడం గురించి మనకైతే కనుక ఫైట్ చేయడం గురించి సమ్మిట్ అయితే కనుక మనకి జరిగింది, కాన్ఫరెన్స్ అయితే కనుక. దీంట్లో ఇండియా మనం యాక్టివ్లీ పార్టిసిపేట్ చేస్తున్నామండి. 2018 నుంచి మనం యాక్టివ్లీ మనం అయితే కనుక పార్టిసిపేట్ చేస్తున్నాం ఈ ఈవెంట్లో. అండ్ అలాగనే వీఆర్ ఆల్సో ఇంటర్నేషనల్లీ వీఆర్ ఆల్సో కోఆపరేటింగ్ విత్ అదర్ కంట్రీస్ టు ఫైట్ దిస్ టెర్రరిజంని ఫైట్ చేయడం గురించి. ఎస్, ద 4th నో మనీ ఫర్ టెర్రర్ కాన్ఫరెన్స్ రీసెంట్లీ హెల్డ్ ఇన్ విచ్ పర్టికులర్ కంట్రీ అంటే ఆన్సర్ వచ్చేసి ఏంటమ్మా, జర్మనీ ఈజ్ ద ఆన్సర్ మనకి. ఇండియా ఆల్సో యాక్టివ్లీ పార్టిసిపేటింగ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, who chairs the Inter-Ministerial Industry Committee on FinTech which was set up by the Indian government. Indian government recentగా మనకి ఏంటంటే this something called as Inter-Ministerial Industry Committee on FinTech మనకైతే కనుక చేయబడడం జరిగింది. Inter-Ministerial ఇండస్ట్రీ కమిటీ ఆన్ ఫిన్టెక్ అనేటువంటి దాన్ని, ఇండస్ట్రీ కమిటీ ఆన్ ఫిన్టెక్ అనే దాన్ని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. ఈ యొక్క కమిటీ మనకి దీనికి హెడ్ ఎవరు అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. దీనికి హెడ్ వచ్చేసి ఎవరు అని అంటే కనుక ఇట్ విల్ బి చైర్డ్ బై సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈస్ ద చైర్పర్సన్. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈస్ ద చైర్పర్సన్ ఫర్ దిస్ పర్టికులర్ కమిటీ. అంటే ఈ కమిటీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, మనకి ఫిన్టెక్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది దేని మీద, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ మీదన, అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ గ్రోత్ అబ్స్టికల్స్ ఏమున్నాయి, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయి అంటూ మనకి ఈ ఇష్యూస్ అన్నిటినీ కూడా మనకి ఏంటంటే అడ్రస్ చేయడం గురించి అయితే కనుక దీన్ని కన్స్టిట్యూట్ చేశారు. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, హూ చైర్స్ ద ఇంటర్ మినిస్టీరియల్ ఇండస్ట్రీ కమిటీ ఆన్ ఫిన్టెక్ విచ్ ఇస్ సెటప్ బై ద ఇండియన్ గవర్నమెంట్. ఆన్సర్ వచ్చేసి Secretary of the Department of Financial Services is the answer అండి. Moving to the next one, which ministry has recently launched the something called National Innovation Challenge for Drone Application and Research, NIDAR. National Innovation Challenge for Drone Application and as well as Research అని చెప్పేసి మనకి ఏ మినిస్ట్రీ వాళ్ళు రీసెంట్గా మనకి దీన్ని లాంచ్ చేశారు అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. అయితే ఈ యొక్క నిడార్ అనేటువంటి దాన్ని, వాట్ ఈస్ నిడార్? NIDAR is basically the National Innovation Challenge for Drone Application and Research. ఇది మనకి NIDAR అనేటువంటి దాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్లస్ మనకి డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు, ప్లస్ డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక కొలాబరేట్ అయ్యి ఈ యొక్క దిస్ నిడార్ అనేటువంటి ఛాలెంజ్ని, నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫర్ డ్రోన్ అప్లికేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీసెర్చ్ అనేటువంటి దాన్ని మనకి లాంచ్ చేశారండి. అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అనదర్ ఇనిషియేటివ్, మెయిన్ ఇనిషియేటివ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ స్వయన్, SWAYAN, స్వయన్ అనేటువంటి ప్రోగ్రామ్. ఇట్ ఈస్ ద కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్. మనకి అన్మ్యాన్డ్ అంటే ఈ యొక్క డ్రోన్స్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఎప్పుడు లాంచ్ చేశారంటే 2022లో ఈ స్వయన్ అనేటువంటి ఇనిషియేటివ్ని మనకి లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ఛాలెంజ్ అనేది ఇట్ కమ్స్ అండర్ దట్ పర్టికులర్ ఇనిషియేటివ్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇనిషియేటివ్. సో దట్ ఈస్ which ministry recently launched the National Innovation Challenge for Drone Application and as well as Research అంటే మనకి Ministry of Electronics and as well as Information Technology is the answer అండి. Moving to the next one, which ministry recently launched the something called WaveX 2025 initiative to support the startups in the media and entertainment sector. సో ఈ యొక్క మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్లో మనకి ఏంటి అని అంటే కనుక ఉన్నటువంటి స్టార్టప్స్ని సపోర్ట్ చేయడం గురించి ఏ మినిస్ట్రీ వాళ్ళు లాంచ్ చేశారు అని అంటే కనుక it was by the Ministry of Electronics and as well as Information. So by mistake it was launched by, just a minute, it was by that of the మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు మనకైతే కనుక దీన్ని లాంచ్ చేశారండి. WaveX అనేటువంటి సమ్మిట్, WaveX 2025 అనేటువంటి దాన్ని ఇన్ ఆర్డర్ టు సపోర్ట్ దేన్ని సపోర్ట్ చేయడం గురించి, స్టార్టప్స్ని సపోర్ట్ చేయడం గురించి, ఎందులో పర్టికులర్లీ ఇన్ ద మీడియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్లో మనకి సపోర్ట్ చేయడం గురించి అయితే కనుక ఈ ఈవెంట్ని అయితే కనుక మనకి
ఇనిషియేటివ్ని అయితే కనుక మనకి ఇచ్చేస్తున్నారు. అండ్ అలాగే ఈవెంట్ వేవ్ సమ్మిట్ మనకి ఏంటంటే వేవ్స్ సమ్మిట్ అనేటువంటిది అయితే కనుక ఎవరితోటి మనం ఆర్గనైజ్ చేస్తున్నాం, ఇంటర్నెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతోటి ఇన్ కొలాబరేషన్ విత్ ఇట్ మనం ఆర్గనైజ్ చేయబడడం జరుగుతుంది. సో వేవెక్స్ 2025 దేనికి సంబంధించింది, ఏ మినిస్ట్రీ మనకైతే కనుక దీన్ని లాంచ్ చేసింది అని చెప్పేసి మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి మనకి. క్లియర్. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇండియాస్ ఫస్ట్ green waste processing plant under the public private partnership model is being set up in which city? So again India's first మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ని, గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ని మనకి అయితే కనుక ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దెన్ ఏ సిటీ వాళ్ళు చేస్తున్నారు అని అంటే ఇట్ వాజ్ బై దట్ ఆఫ్ ద ఇండోర్ వాళ్ళు దే ఆర్ సెట్టింగ్ అప్ ద ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ వాటర్ ప్రాసెసింగ్ ప్లాంట్ని, మన గ్రీన్ వేస్ట్ నాట్ వాటర్, గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ని మనకైతే కనుక అండర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ యొక్క మోడల్లో మనకి దీన్ని ఎస్టాబ్లిష్ చేయబడడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ కూడా మనకు ఉంటుంది. దీన్ని అయితే కనుక లాంచ్ చేస్తున్నారు. ఈ ఇనిషియేటివ్ని స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ అండర్లో మనకైతే కనుక లాంచ్ చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ అండర్లో మనకైతే కనుక లాంచ్ చేయబడ్డం అయితే కనుక జరుగుతుందండి. క్లియర్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ దిస్ థింగ్. ఏ సిటీ అని అంటే కనుక ఇండోర్ ఈజ్ ద ఆన్సర్ అండి. ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ మనకి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI has recently partnered with which company to enhance the Aadhaar services by using the artificial intelligence? అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఆధార్ రిలేటెడ్ సర్వీసెస్ సిటిజన్స్కి ప్రొవైడ్ చేసేటువంటి సర్వీసెస్ని ఇంకా ఎన్హాన్స్ చేయాలి అని చెప్పేసి UIDAI వాళ్ళు రీసెంట్గా ఎవరితోటి పార్ట్నర్ అయ్యారని అడుగుతున్నారు. ఎవరితోటి అంటే కనుక సర్వం AI అనేటువంటి ఒక బెంగళూరు బేస్డ్ కంపెనీ తోటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కంపెనీ తోటి మనకి UIDAI అయితే పార్ట్నర్ అయిన అవ్వడం అయితే జరిగిందండి. టు ఎన్హాన్స్ ద ఆధార్ సర్వీసెస్ బై యూజింగ్ దట్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి. క్లియర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, who has recently been named as the Fit India icon by the Union Sports Minister Mansukh Mandaviya. సో రీసెంట్గా మన యొక్క యూనియన్ స్పోర్ట్స్ మినిస్టర్ మాన్సుఖ్ మాండవియ ఎవరిని ఫిట్ ఇండియా ఐకాన్గా మనకి ఏంటి అని అంటే కనుక రికగ్నైజ్ చేశారు. ఇట్ ఈస్ ఆయుష్మాన్ ఖురానా. సో హూ ఈజ్ మనకి వెల్ నోన్ బాలీవుడ్ యాక్టర్ని మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఫిట్ ఇండియా ఐకాన్గా మనకైతే రికగ్నైజ్ చేయబడడం జరిగిందండి. అయితే ఫిట్ ఇండియా మూమెంట్ అనేది 2019 నుంచి మనకి ఏంటి అంటే కనుక లాంచ్ చేశారు. అండ్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ దట్ పర్టికులర్ మూమెంట్ మనకి ఏంటంటే కనుక ఈ ఫిట్ ఇండియా ఐకాన్ అని చెప్పేసి మనకి రికగ్నైజ్ చేయబడడం జరిగింది. ఆయుష్మాన్ ఖురానా హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద ఫిట్ ఇండియా ఐకాన్ బై ద యూనియన్ స్పోర్ట్స్ మినిస్టర్ మాన్సుఖ్ మాండవియ. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, at which institute is the world's longest high-speed hyperloop testing facility being developed? సో మన కంట్రీలో IIT దగ్గర ఈ యొక్క హై స్పీడ్ హైపర్లూప్ టెస్టింగ్ ఫెసిలిటీ అనేటువంటి దాన్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేస్తున్నారు, టెస్టింగ్ ఫెసిలిటీని డెవలప్ చేస్తున్నారు అని అంటే కనుక ఈ యొక్క హైపర్లూప్ టెస్టింగ్ ఫెసిలిటీ అనేటువంటి దాన్ని మనకి ఏంటంటే కనుక ఐఐటి మద్రాస్ దగ్గర మనకి ఏంటంటే వీళ్ళు ఈ యొక్క ఇండియాస్ ఫస్ట్ హైపర్లూప్ టెస్టింగ్ ఫెసిలిటీని మనకైతే డెవలప్ చేస్తున్నారు. ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ ఏ 410 మీటర్ లాంగ్ ట్యూబ్ అయితే కనుక ఉంటుందండి. ఇట్స్ ఏ హైపర్లూప్ ట్యూబ్. మనకి ఈ ప్రాజెక్ట్ని మనకి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు అండ్ అలాగనే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండ్ అలాగనే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై వాళ్ళు కూడా మనకి ఏంటంటే కనుక దీన్ని ప్రాజెక్ట్ని మనకి సపోర్ట్ చేయబడడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ హైపర్లూప్ టెస్టింగ్ ఫెసిలిటీ. రీసెంట్గా మనకి ఎక్కడ చేస్తున్నారు అని అంటే ఐఐటి మద్రాస్ అండి. ఐఐటి మద్రాస్ ఇస్ ద ఆన్సర్ మనకి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, విచ్ మినిస్ట్రీ రీసెంట్లీ లాంచ్డ్ ద సశక్త్ పంచాయత్ నేత్రీ అభియాన్
అండ్ మోడల్ విమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయత్స్ ఇనిషియేటివ్స్ ఫర్ విమెన్ ఎంపవర్మెంట్ ఇన్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. సో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క విమెన్ ఎంపవర్మెంట్ని చేయడం గురించి మనకి మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ రీసెంట్గా ఈ యొక్క సశక్త్ పంచాయత్ నేత్రి అభియాన్ అండ్ మోడల్ విమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయత్స్ని మనకి ఏంటి అని అంటే కనుక లాంచ్ చేయబడడం అయితే జరిగిందండి. సో దట్ ఈస్ విచ్ మినిస్ట్రీ రీసెంట్లీ లాంచ్డ్ దీస్ టూ అంటే కనుక ఇట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ద పంచాయత్ రాజ్ ఇస్ ద ఆన్సర్ మనకి. Moving to the next one. Which of the following bodies have been integrated into phase 2 of the Union government's mission Amrit Sarovar for activities like desilting and construction of water bodies? మనకి ఈ యొక్క సంథింగ్ కాల్డ్ యాజ్ మిషన్ మనకి అమృత్ సరోవర్ అని చెప్పేసి మనకైతే కనుక తీసుకుని రావడం జరిగిందండి. ఎందుకని ఈ యొక్క మిషన్ అమృత్ సరోవర్ అని చెప్పి 2022లో మిషన్ అమృత్ సరోవర్ అని చెప్పి సో 2022లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ప్రాజెక్ట్ని ఈ యొక్క మిషన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే వాటర్ స్కేర్సిటీని అడ్రస్ చేయడం గురించి అండ్ అలాగే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ని ఇంప్రూవ్ చేయడం గురించి మనకైతే కనుక దీన్ని తీసుకుని వచ్చారు. అండ్ ఈ ఇనిషియేటివ్లో మనకి ఇప్పుడు ఫేజ్ 2లో మనకి ఏంటంటే ఇండియన్ రైల్వేస్ వాళ్ళని కూడా మనకి ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అంటే దే విల్ ఆల్సో బి లూప్డ్ ఇన్ అండర్ దిస్ పర్టికులర్ మిషన్ ఇప్పుడు. సో దట్ ఈస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాడీస్ హ్యావ్ బీన్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద phase 2 of the Union government's missions Amrit Sarovar for activities like carrying the desilting and construction of water bodies అంటే సో ద ఆన్సర్ వచ్చేసి ఇండియన్ రైల్వేస్ ఇస్ ద ఆన్సర్ అండి మనకి. ఇండియన్ రైల్వేస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. Which ministry has recently launched something called PM Yuva 3.0? అంటే ఏంటి? ప్రైమ్ మినిస్టర్స్ స్కీమ్ ఫర్ మెంటరింగ్ యంగ్ ఆథర్స్. సో టు ప్రమోట్ రీడింగ్, రైటింగ్ అండ్ లిటరసీ ఎంగేజ్మెంట్ అమాంగ్ ద యూత్. మన కంట్రీలో ఈ యొక్క రీడింగ్, రైటింగ్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయడం గురించి మనకి ఏంటంటే కనుక సంథింగ్ కాల్డ్ PM Yuva 3.0 అంటూ మనకి ఒక స్కీమ్ని అయితే కనుక తీసుకుని వచ్చారు. ఎస్, ఈ యొక్క మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క దీన్ని మనకైతే స్కీమ్ని తీసుకుని వచ్చారు PM Yuva 3.0 అని చెప్పేసి. దీన్ని మనకి ఏ మినిస్ట్రీ వాళ్ళు తీసుకుని వచ్చారు అని అంటే ఇట్ వాజ్ బై దట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెంట్లీ బ్రాట్ దిస్ PM Yuva 3.0. ఇక్కడ మనకి ఏంటంటే యంగ్ ఆథర్స్కి మనం మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడము, దెన్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క ఇండియన్ లిటరేచర్ని గ్లోబల్లీ ప్రమోట్ చేయడము, ఒక రకమైన రీడింగ్ అండ్ రైటింగ్ కల్చర్ని ప్రమోట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా యాక్టివిటీస్ మనకి చేయబడడం జరుగుతుందండి. అండ్ దీన్ని మనకి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా వాళ్ళు ఈజ్ ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. నేషనల్ బుక్ ట్రస్ట్ India is the implementing agency for this particular mission. So that is which ministry recently launched something called PM Yuva 3.0, which is a prime minister's scheme for mentoring the young authors to promote reading, writing and literary engagement among the youth. And answer vachesi Ministry of Education is the answer andi. Ministry of Education. Moving to the next one. So what is the recently launched Sahakar initiative by the Indian government? Indian government recently something called Sahakar initiative అని చెప్పి తీసుకుని వచ్చారు. ఏంటిది అని అంటే కనుక సో దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఏ ప్రైవేట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇనిషియేటివ్, ఏ రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫార్మ్ అండర్ ద కోఆపరేటివ్ మోడల్, గవర్నమెంట్ స్కీమ్ ఫర్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫర్ విమెన్, an app to track the public buses in rural India, a financial aid scheme for auto drivers. It is a ride hailing platform under the cooperative మోడల్. చాలా ఇంపార్టెంట్ అండి. సహకార్ ట్యాక్సీ అని చెప్పేసి మనకైతే కనుక ఈ ఇనిషియేటివ్ని మనకి తీసుకుని రావడం జరిగింది. సహకార్ ట్యాక్సీ ఇనిషియేటివ్ ఈజ్ బేసికల్లీ ఏ రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్, జస్ట్ లైక్ ఓలా, ఊబర్ మనకి ఎలా ఉన్నాయో అదేవిధంగా మనకైతే కనుక ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్ బ్యాక్డ్ యాప్ బేస్డ్ ట్యాక్సీ సర్వీస్ అండి ఇది. దీన్ని మన యొక్క యూనియన్ హోమ్ అండ్ కోఆపరేషన్ మినిస్టర్ అమిత్ షా గారు రీసెంట్గా మనకైతే కనుక దీన్ని అనౌన్స్ చేశారు. ఎస్, సో ఇక్కడ మనకి ఏంటంటే వాట్ ఈస్ ద ఆన్సర్? సహకార్ ట్యాక్సీ ఆర్ సహకార్ ఇనిషియేటివ్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫార్మ్ విచ్ ఇస్ అండర్ ద కోఆపరేటివ్ మోడల్ ఈస్ ద ఆన్సర్ మనకి.
Yes, moving to the next one. The World Social Protection Report 2024-26, which highlights India's rapid expansion in the social security coverage, was published by which organization? So recently మనకి something called World Social Protection Report 2024-26 అనేటువంటి దాన్ని మనకైతే కనుక రిలీజ్ చేయబడడం జరిగింది. ఎవరు పబ్లిష్ చేస్తారు దీన్ని అని అంటే, దిస్ ఈస్ పబ్లిష్డ్ బై సంథింగ్ కాల్డ్ ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ యొక్క వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ 2024-26ని మనకైతే పబ్లిష్ చేయబడడం జరుగుతుందండి. యాజ్ పర్ దిస్ రిపోర్ట్ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, మన కంట్రీలో సోషల్ సెక్యూరిటీ కవరేజ్ అనేటువంటిది లైక్ ఫ్రమ్ అరౌండ్ 24.4%, లైక్ ఇన్ 2021 నుంచి మనకి టు అరౌండ్ 48.8%కి మనకి పెరిగింది అని చెప్పి మనకి చెప్తున్నారు. 48.8% ఇన్ 2024 మనకైతే కనుక పెరిగింది బికాజ్ ఆఫ్ డ్యూ టు ద గవర్నమెంట్స్ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల, అంటే ఫ్లాగ్షిప్ స్కీమ్స్ వల్ల, వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల మనకైతే కనుక ఇంక్రీజ్ అయ్యింది అంటూ మనకి చెప్పడం జరుగుతుందండి. అండ్ ఈ రిపోర్ట్లోనే డిఫరెంట్ కీ సెక్యూరిటీ సోషల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయుష్మాన్ భారత్ గురించి, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన, ఈ శ్రామ్ పోర్టల్ ఇందాక మాట్లాడుకున్నాం మనం, అటల్ పెన్షన్ యోజన గురించి, ఈ ఇంపార్టెంట్ స్కీమ్స్కి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ కూడా కొన్ని మెన్షన్ చేశారు. అది మీకు పీడిఎఫ్లో యాడ్ చేయబడడం జరుగుతుంది. ఎస్, వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ 2024 విచ్ హైలైట్స్ దట్ ఇండియాస్ ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ సోషల్ సెక్యూరిటీ కవరేజ్ అంటే ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. In 2024, India became the world's largest tea exporter by surpassing the Sri Lanka. సో శ్రీలంకనే మనం అయితే కనుక సర్పాస్ చేసి ఇండియా అనేటువంటిది ప్రపంచంలో ఎన్నో లార్జెస్ట్ టీ ఎక్స్పోర్టర్గా మనం అయితే కనుక అయ్యాము అని చెప్పేసి మనకు అడుగుతున్నారండి. సో ఇండియా మనకి ఏంటి అని అంటే కనుక సెకండ్ లార్జెస్ట్ టీ ఎక్స్పోర్టర్ అండి. మనం ఎవరిని సర్పాస్ చేసామంటే శ్రీలంకని మనం అయితే కనుక సర్పాస్ చేసాము. అండ్ ప్రపంచంలోనే మనకి టాప్ పొజిషన్లో మనకైతే కనుక ఉన్నది Kenya is the top tea exporter. They are the top టీ ఎక్స్పోర్టర్. అండ్ సెకండ్ పొజిషన్లో శ్రీలంకను మనం సర్పాస్ చేసేసి నౌ ఇండియా రిటైన్డ్ దిస్ పొజిషన్. నౌ ఇండియా సెక్యూర్డ్ ద సెకండ్ పొజిషన్ యాజ్ ద సెకండ్ లార్జెస్ట్ టీ ఎక్స్పోర్టర్ మనకి. అండ్ బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ టీ ఎక్స్పోర్ట్స్ వల్ల మనకి అరౌండ్ 7,112 crore ఆఫ్ రెవెన్యూ కూడా మన కంట్రీకి సో జనరేట్ అవ్వడం జరిగిందనమాట. అండ్ టాప్ స్టేట్స్ ఏవేవి మనకి టీకి సంబంధించి అస్సాం, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ. సో దీస్ ఆర్ ద టాప్ స్టేట్స్. So therefore in 2024 India became the world's second largest manaki tea exporter by surpassing that of the Sri Lanka. This is another important thing that you are expected to know about. Clear? Let us move and let's continue to that of the next question. Andy. Yes friends, next question. As of February 28, 2025, how many Jana Aushadhi Kendras have been established across India under the Pradhana Mantri Bharatiya Jana Aushadhi Pariyojana? So this is something related to generic medicines ki sambandhinchandi. So మీరు చూసే ఉంటారు జెనరిక్ స్టోర్స్ అనేటువంటివి అవైలబుల్ ఉంటాయి. అక్కడ మనకి ఏంటంటే నార్మల్ మెడిసిన్సే అరౌండ్ 50 to 80% కాస్ట్ తక్కువతోటి మనకి అఫోర్డబుల్గా మనకైతే కనుక దొరుకుతూ ఉంటాయి. సో వాటిని మనకి ఏంటంటే జన ఔషధి కేంద్రాస్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఆ స్కీమ్ ఏంటి మనకి ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అనేటువంటి స్కీమ్ మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ జెనరిక్ మెడిసిన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అఫోర్డబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్వాలిటీ జెనరిక్ మెడిసిన్స్ని టు ద పబ్లిక్ మనకి ప్రొవైడ్ చేసేటువంటి స్కీమ్ ఇది. జెనరిక్ మెడిసిన్స్ ని ప్రొవైడ్ చేసేటువంటి స్కీమ్ అండి ఇది. అండ్ యాజ్ ఆఫ్ February 2025 లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక హౌ మెనీ జన ఔషధి కేంద్రాస్ ఆర్ దేర్ అంటే మనకి అరౌండ్ 15,000 జన ఔషధి కేంద్రాస్ అయితే కనుక మనకి ఉన్నాయి. జన ఔషధి కేంద్రాస్ 15,057 జన ఔషధి కేంద్రాస్. అండ్ టార్గెట్ ఏంటి? సో టార్గెట్ ఏంటంటే ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు 25,000 జన ఔషధి కేంద్రాస్ని ఎస్టాబ్లిష్ చేయాలి. 25,000 జన ఔషధి కేంద్రాస్ బై ద ఇయర్ మనకి ఏంటంటే కనుక 2027.
బై 2027 నాటికి. సో 25,000 జన ఔషధి కేంద్రాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనేటువంటిది మనకి టార్గెట్ అండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే టాప్ స్టేట్స్ ఏవేంటి జన ఔషధి కేంద్రాస్ ఎస్టాబ్లిష్ చేయడంలో మనకి తీసుకుంటే కనుక ఉత్తరప్రదేశ్ వచ్చేసి టాప్ పొజిషన్లో మనకు ఉంది. అరౌండ్ 2,600+ జన ఔషధి కేంద్రాస్ అవుట్లెట్స్ అయితే కనుక మనకు ఉన్నాయి. ఇట్ ఈస్ ఫాలోడ్ బై దట్ ఆఫ్ ద కేరళ అండ్ దెన్ వీ హ్యావ్ ద Kerala and as well as the Karnataka. So that is Uttar Pradesh, Kerala and as well as the Karnataka మనకి ఏంటంటే కనుక హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జన ఔషధి కేంద్రాస్ మనకైతే కనుక ఉన్నాయి. నౌ ద క్వశ్చన్ చూడండి, యాజ్ ఆఫ్ February 28, 2025 హౌ మెనీ జన ఔషధి కేంద్రాస్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అక్రాస్ ఇండియా అండర్ ద ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన. సో ద ఆన్సర్ వచ్చేసి 15,000 జన ఔషధి కేంద్రాస్ ఉన్నాయి మనకి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, who inaugurated Samarthya 2025, which is something on national competition on corporate rescue strategies అనేటువంటి దాన్ని మనకి రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఇది ఒక నేషనల్ లెవెల్ కాంపిటీషన్ అండి. దేని గురించి? కార్పొరేట్ రెస్క్యూ స్ట్రాటజీస్. అంటే మనకి బికాస్ ఆఫ్ డ్యూ టు ద లాసెస్ వల్ల అదర్ రీజన్స్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక డిస్ట్రెస్డ్ ఫైనాన్షియల్లీ లాస్ మేకింగ్ బిజినెసెస్కి రెస్క్యూ స్ట్రాటజీస్ని చెప్పడం గురించి ఒక ఛాలెంజ్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏ సమర్థ్య విచ్ ఇస్ ఏ నేషనల్ కాంపిటీషన్ ఆన్ కార్పొరేట్ రెస్క్యూ స్ట్రాటజీస్ అని చెప్పేసి మనకైతే తీసుకుని వచ్చారు. సో వాట్ ఈజ్ సమర్థ్య 2025 అని అడుగుతుంటారు. సమర్థ్య 2025 ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అంటే ఇట్ ఈజ్ ఏ నేషనల్ లెవెల్ కాంపిటీషన్ అండి. ఇట్ ఈజ్ ఏ నేషనల్ లెవెల్ కాంపిటీషన్ హూజ్ ఆబ్జెక్టివ్ ఏంటి మనకి? సో టు సజెస్ట్ ద కార్పొరేట్ రెస్క్యూ స్ట్రాటజీస్ని ఇది చేస్తుంది మనకి, కార్పొరేట్ రెస్క్యూ స్ట్రాటజీస్. ఓకే, సో ఈ సమర్థ్య 2025 ఎవరు ఇనాగరేట్ చేశారు అనేటువంటిది నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు చేయబడడం జరిగిందండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ రీసెంట్లీ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సమర్థ్య 2025 అనే దాన్ని తీసుకొచ్చారు. అండ్ ఈవెంట్ ఎక్కడ జరిగింది? ఈ ఈవెంట్ టుక్ ప్లేస్ అట్ మానేసర్, హర్యానాలో మనకి జరిగిందండి. మానేసర్, హర్యానా. ఎస్, సో హర్యానాలో మనకి జరిగింది. క్వశ్చన్ చూడండి, హూ ఇనాగరేటెడ్ ద సమర్థ్య 2025 నేషనల్ కాంపిటీషన్ ఆన్ కార్పొరేట్ రెస్క్యూ స్ట్రాటజీస్ అంటే ఆన్సర్ వచ్చేసి ఏంటమ్మా? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇస్ ద ఆన్సర్. Moving on to that of the next question, what is the name of the new initiative that is launched by United Nations Secretary General in 2025 to improve the efficiency and reduce the costs? So United Nations ki sambandhinchi manaki entante kanaka టు మేక్ ద యునైటెడ్ నేషన్స్, మనకు తెలుసు కదా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో డిఫరెంట్ ఆర్గాన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఎకోసాక్, ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ సోషల్ కౌన్సిల్. దెన్ వీ హ్యావ్ ట్రస్టీషిప్ కౌన్సిల్ ఫాలోడ్ బై UNGA, UNSC, ఎకోసాక్, ట్రస్టీషిప్ కౌన్సిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ICJ అండ్ దెన్ వీ హ్యావ్ UN సెక్రటేరియట్. ఇలా ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆర్గాన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ మనకి. అండ్ యునైటెడ్ నేషన్స్ యొక్క సెక్రటరీ జనరల్ రీసెంట్గా ఎవరమ్మా? ఆంటోనియో గ్యూటెరెస్. సో ఆంటోనియో గ్యూటెరెస్ రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ని మనకి తీసుకుని వచ్చారు. సో దాని పేరే దట్ ఈస్ నోన్ యాజ్ UN80. ఇనిషియేటివ్ పేరే UN80 అనేటువంటి ఇనిషియేటివ్ని మనకి తీసుకుని రావడం జరిగింది. ఆబ్జెక్టివ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ని ఇంకా మోర్ ఎఫిషియెంట్గా మనకైతే కనుక తయారు చేయడం గురించి అండ్ టు మేక్ ఇట్ మోర్ కాస్ట్ ఎఫెక్టివ్ సో దట్ మోడర్న్ ఛాలెంజెస్ని ఇది మనకి ఏంటి అని అంటే కనుక అడ్రస్ చేసే విధంగా తయారు చేయాలి అని ఈ యొక్క ఇనిషియేటివ్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారు. Clear? So that is what is the name of the new initiative that is launched by the United Nations Secretary General in 2025 to improve the efficiency and reduce costs? UN Vision 2045, Global Compact 2.0, UN80 initiative, UN Reform Agenda, Efficient UN Strategy. So the answer వచ్చేసి ఏంటి? UN80 initiative is the answer. Moving to the next one, in which city
will the 14th ASEAN Defense Ministers meeting plus experts working group meeting on counter terrorism, which is co-chaired by India and Malaysia, be held in March 2025. So this was one such important event, and మనకి ఈవెంట్ పేరేంటి మనకి ఇది 14th ఆసియాన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని అర్థం మనకి. ఆసియాన్లో మనం మెంబర్ కాదు, ప్లీజ్ బీ వెరీ క్లియర్. డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ అనేటువంటిది, డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ అనేటువంటి ఈవెంట్ మనకైతే కనుక జరిగిందండి. సో డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్, ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ మనకి ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ పర్టికులర్లీ ఆన్ కౌంటర్ టెర్రరిజం మీదన. ఈ యొక్క ఈవెంట్ని ఎవరెవరు మనకి కోచైర్ చేశారంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద మలేషియా కోచైర్ చేశారండి. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద మలేషియా. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎక్కడ అంటే కనుక లొకేషన్ వచ్చేసి న్యూఢిల్లీలో మనకైతే కనుక ఈ ఈవెంట్ అయితే జరిగింది. మన యొక్క డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ మనకైతే కనుక అడ్రస్ చేస్తారు. ఎస్, అంటే దిస్ వాజ్ ద ఫస్ట్ టైం వీఆర్ లీడింగ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో ద ఫస్ట్ టైం వీఆర్ లీడింగ్, ఇండియా ఈజ్ లీడింగ్ దిస్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ ఆన్ కౌంటర్ టెర్రరిజం మీదన మనకైతే కనుక చేయడం జరుగుతుంది. సో ఇన్ విచ్ సిటీ విల్ ద 14th ఆసియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఆన్ కౌంటర్ టెర్రరిజం co-chaired by India and Malaysia be held అంటే ఆన్సర్ వచ్చేసి ఏంటమ్మా, న్యూఢిల్లీ ఈజ్ ద ఆన్సర్ మనకి. ఎస్, న్యూఢిల్లీ ఈజ్ ద ఆన్సర్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ప్రాజెక్ట్ హిఫాజత్ recently launched to protect the women and children from violence was initiated by that of the which Indian state అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. ప్రాజెక్ట్ హిఫాజత్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ద స్టేట్ ఆఫ్ పంజాబ్ వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద వైలెన్స్ హూ ఆర్ ఫేసింగ్ ద వైలెన్స్ నుంచి. అంటే డాక్టర్ బల్జీత్ కౌర్ అని చెప్పేసి మినిస్టర్ ఫర్ సోషల్ సెక్యూరిటీ, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ హిఫాజత్ అనేటువంటి దాన్ని మనకి లాంచ్ చేశారండి. సో ప్రాజెక్ట్ హిఫాజత్ రీసెంట్లీ launched to protect the women and children from violence was initiated by that of the which Indian state అంటే మనకి ఆన్సర్ వచ్చేసి పంజాబ్ ఈజ్ ద ఆన్సర్. పంజాబ్లో మనకి రీసెంట్గా లాంచ్ చేయబడటం జరిగింది. క్లియర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. విచ్ ఇండియన్ స్టేట్ రీసెంట్లీ బికేమ్ ద సెకండ్ ఇన్ అవర్ కంట్రీ టు ఇంప్లిమెంట్ ద యూసీసీ ఆఫ్టర్ ఉత్తరాఖండ్. సో మన కంట్రీలో యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి, ఇండిపెండెంట్ ఇండియాలో మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఫస్ట్ స్టేట్ ఉత్తరాఖండ్ అని చెప్పేసి రీసెంట్గా మనం అనుకున్నాం. నౌ కమ్స్ ద సెకండ్ స్టేట్ అండి. సో సెకండ్ స్టేట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక గుజరాత్. సో గుజరాత్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ని సో వీళ్ళ కంట్రీలో వీళ్ళ స్టేట్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది. వాట్ ఈజ్ యూనిఫామ్ సివిల్ కోడ్? యూనిఫామ్ సివిల్ కోడ్ ఆ పేరులోనే ఉంది కదా. ఇంపార్టెంట్ పర్సనల్ లాస్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ఇంపార్టెంట్ పర్సనల్ లాస్ రిలేటెడ్ టు మ్యారేజ్, డైవర్స్, ఇన్హెరిటెన్స్, అంటే వీటికి సంబంధించి మనం తీసుకుంటే కనుక ఒక్కొక్క మతానికి ఒక్కొక్క రిలీజియన్కి ఒక్కొక్కలా ఉంటాయి. హిందూకి హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంటుంది, అలాగే క్రిస్టియన్కి క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఉంటుంది, అలాగే డైవర్స్ రిలేటెడ్ ప్రొవిజన్స్ అన్నీ హిందువులకి సపరేట్గా, క్రిస్టియన్స్కి సపరేట్గా, ముస్లిమ్స్కి సపరేట్గా ఈ విధంగా మనకు ఉంటాయి. వీటన్నిటినీ మనకి ఏంటంటే అంటే మ్యారేజ్కి సంబంధించిన లాస్, డైవర్స్, ఇన్హెరిటెన్స్ వీటన్నిటిని పర్సనల్ లాస్ అంటారు. ఈ పర్సనల్ లాస్ అన్నిటినీ తీసేసి మొత్తం అన్ని రిలీజియన్స్కి ఒకటే యూనిఫామ్గా మనకి ఏంటి అని అంటే కనుక తీసుకురావాలని చెప్పేసి మనకి ప్రయత్నిస్తున్నారు. దాని పేరే యూనిఫామ్ సివిల్ కోడ్. మన కంట్రీలో యూనిఫామ్ సివిల్ కోడ్ మొట్టమొదటి స్టేట్ వచ్చేసి ఇంప్లిమెంట్ చేసినటువంటిది ఉత్తరాఖండ్ అండి. ఉత్తరాఖండ్ వచ్చేసి మనకి ఫస్ట్ స్టేట్. సో దెన్ ఫాలోడ్ బై దాట్ మనకి ఏంటంటే సెకండ్ స్టేట్ వచ్చేసి మనకు వచ్చేసి గుజరాత్ అయితే కనుక ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేయాలి అని ఆర్టికల్ నెంబర్ 44 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ దట్ ఆఫ్ ద యూసీసీ. అంటే ఏ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ దట్ ఆఫ్ ద యూనిఫామ్ సివిల్ కోడ్ అని అడిగే అవకాశాలు కూడా మనకైతే ఉన్నాయి. అలాంటప్పుడు ఆర్టికల్ 44 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ దట్ ఆఫ్ ద యూనిఫామ్ సివిల్ కోడ్.
ఎస్. సో దట్ ఈస్ అసలు పర్సనల్ లాస్ అండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏమేంటి, మ్యారేజ్, డైవర్స్, ఇన్హెరిటెన్స్ రిలేటెడ్ ప్రొవిజన్స్, ఏది ఫస్ట్ స్టేట్, ఏది సెకండ్ స్టేట్, ఏ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి మెన్షన్ చేశారు, ఇవి మనకి తెలియాల్సినటువంటి పాయింట్స్ ఇక్కడ. సో దట్ ఈస్ విచ్ ఇండియన్ స్టేట్ రీసెంట్లీ became the second to implement the uniform civil code after Uttarakhand మనకి ఇంప్లిమెంట్ చేస్తున్న స్టేట్ వచ్చేసి మనకి గుజరాత్ అండి, గుజరాత్. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which Indian state has recently become the first in our country to establish something called as Senior Citizens Commission? ఎక్స్క్లూజివ్గా సీనియర్ సిటిజన్స్ గురించి మనకి ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఫస్ట్ ఇండియన్ స్టేట్ ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేశారండి. ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు ఎస్టాబ్లిష్ ద సీనియర్ సిటిజన్స్ కమిషన్ అనే దాన్ని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. ఈ సీనియర్ సిటిజన్స్ కమిషన్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది సో ద స్టేట్ ఆఫ్ కేరళ. కేరళ వాళ్ళు రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ కమిషన్ అనేటువంటి దాన్ని ఒక స్టాట్యూటరీ బాడీగా మనకి ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఒక లా పాస్ చేసి ఆ లా ద్వారా మనకి ఈ బాడీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ కేరళ సీనియర్ సిటిజన్స్ కమిషన్ యాక్ట్, కేరళ సీనియర్ సిటిజన్స్ కమిషన్ యాక్ట్ 2025 అని చెప్పేసి మనం అయితే కనుక పిలుస్తాం. ఈ పర్టికులర్ లెజిస్లేషన్ని పాస్ చేశారు. ఈ యొక్క కమిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ యొక్క రైట్స్ అండ్ వెల్ఫేర్ని ప్రొటెక్ట్ చేయడము అండ్ అలాగే సొసైటల్ డెవలప్మెంట్లో యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద సీనియర్ సిటిజన్స్ని ప్రమోట్ చేయడము, నెక్స్ట్ వీళ్ళ యొక్క ప్రొటెక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద ఎల్డర్లీ పాపులేషన్ చూసుకోవడం, ఇవన్నీ కూడా మనకి ఈ కమిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్. సో వాట్ వాజ్ దాట్ ఫస్ట్ ఇండియన్ స్టేట్ విచ్ has recently established the Senior Citizens Commission అంటే it is none other than కేరళ is the answer అండి, కేరళ. అండ్ అలాగనే రీసెంట్గా గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ని తగ్గించడం గురించి దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మన యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఒక కమిషన్ని మనకి అనౌన్స్ చేశారు. ఏంటమ్మా అని అడుగుతుంటారు. దట్ ఈజ్ నోన్ యాజ్ డీరెగ్యులేషన్ కమిషన్ అనేటువంటి దాన్ని కూడా మనకైతే కనుక అనౌన్స్ చేయబడడం జరిగింది. డీరెగ్యులేషన్ కమిషన్. క్లియర్? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. What is the name of that centralized database portal for corporate bonds which are launched recently by SEBI? మన యొక్క క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ అయినటువంటి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ పోర్టల్ని మనకి లాంచ్ చేశారండి. ఇది ఎక్స్క్లూజివ్లీ దేనికి సంబంధించింది అని అంటే కనుక కార్పొరేట్ బాండ్స్కి సంబంధించినటువంటి ఒక సెంట్రలైజ్డ్ ఆథెంటిక్ సోర్స్ని ప్రొవైడ్ చేయడం గురించి, సో దట్ ఇన్వెస్టర్స్కి ట్రాన్స్పరెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్సెసిబిలిటీ విత్ రెస్పెక్ట్ టు బాండ్ రిలేటెడ్ డేటా ఇది చేయడం గురించి మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది. అండ్ దట్ ఈజ్ నోన్ యాజ్ బాండ్ సెంట్రల్. మనకు ఆ పోర్టల్ పేరే బాండ్ సెంట్రల్ అనమాట. వాట్ ఈస్ బాండ్ సెంట్రల్ అని అడిగితే కనుక ఇట్ ఈస్ ఏ సెంట్రలైజ్డ్ డేటాబేస్ పోర్టల్ ఫర్ దట్ ఆఫ్ కార్పొరేట్ బాండ్స్కి సంబంధించినటువంటి పోర్టల్ అండి మనకి ఇది. అండ్ ఈ యొక్క పోర్టల్ని మనకి ఎవరు లాంచ్ చేశారు? ఇట్ ఈస్ లాంచ్డ్ రీసెంట్లీ బై దట్ ఆఫ్ సెబీ, క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ, సెక్యూరిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి దీన్ని లాంచ్ చేయబడడం జరిగింది. అండ్ దీన్ని ఎవరు డెవలప్ చేశారు అని అంటే కనుక ఆన్లైన్ బాండ్ ప్లాట్ఫారం అండ్ యాజ్ వెల్ యాజ్ ద బాండ్ ప్లాట్ఫారం ప్రొవైడర్స్ అసోసియేషన్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఆన్లైన్ బాండ్ ప్లాట్ఫారం ప్రొవైడర్స్ అసోసియేషన్, సో ఓబీపీపీ అసోసియేషన్ వాళ్ళు ఇన్ కొలాబరేషన్ విత్ దట్ ఆఫ్ ద మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఎక్స్చేంజెస్ తోటి కొలాబరేట్ అయ్యి మనకి దీన్ని తీసుకుని వచ్చారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ సెంట్రలైజ్డ్ డేటాబేస్ పోర్టల్ ఫర్ ద కార్పొరేట్ బాండ్స్ విచ్ ఆర్ లాంచ్డ్ బై దట్ ఆఫ్ ద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా? సో ద ఆన్సర్ ఈస్ బాండ్ సెంట్రల్ ఈస్ ద ఆన్సర్ అండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీదన ఒక్కొక్కసారి మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. లాస్ట్ టైం కూడా మనకి అడిగారు. ఏంటంటే ఇన్ January 2025 యూపీఐ ట్రాన్సాక్షన్స్ రీచ్డ్ ఏ రికార్డ్ హై
సో వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ రికార్డెడ్ ఫర్ దిస్ మంత్ అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. దెన్ హియర్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో Jan 25 మనకి హైయెస్ట్ ఎవర్ మంత్లీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ అయ్యాయండి. హైయెస్ట్ ఎవర్ మంత్లీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ వర్ రికార్డెడ్. యూపీఐ ట్రాన్సాక్షన్స్ వర్ రికార్డెడ్ మనకి ఈ Jan 2025లో. సో ద టోటల్ అరౌండ్ మనకి ఎంత సర్పాస్ అయ్యాయి ట్రాన్సాక్షన్స్ అంటే మనకి అరౌండ్ 16.9 బిలియన్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటిది మనకి జరిగాయి. అండ్ దట్ ట్రాన్సాక్షన్ వాల్యూ కూడా అడుగుతుంటారు. ట్రాన్సాక్షన్ వాల్యూ వచ్చేసి హౌ మచ్ ఇట్ ఈస్ 23.48 lakh crore. 23.48 lakh crore ట్రాన్సాక్షన్స్ మనకైతే కనుక ఇది అయ్యాయండి మనకి. సో ఇట్ షోస్ ద ర్యాపిడ్ డిజిటల్ అడాప్షన్ ఎంతలా ఉంది, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని మనకైతే కనుక ఇది చేస్తుంది. గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్బీఐ ఎఫర్ట్స్ ఫర్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటిది రిఫ్లెక్ట్ చేస్తుంది ఇవన్నీ కూడా. సో మెయిన్లీ ఏ మంత్లో హైయెస్ట్ ఎవర్ మంత్లీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ అయ్యాయి, నెక్స్ట్ వచ్చేసి ఎన్ని ట్రాన్సాక్షన్స్ సర్పాస్ అయ్యాయి, ఎంత టోటల్ ట్రాన్సాక్షన్ వాల్యూ, ఈ 3 పాయింట్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి మనకి. సో దేర్ఫోర్ ఇన్ Jan 2025 UPI transactions reached a record high. What is the total number of transactions which are recorded for this month అంటే ఆన్సర్ వచ్చేసి 16.99 billion is the answer మనకి. Moving on to the next one. Which bank has recently partnered with the Indian Green Building Council IGBC to offer preferential financing for IGBC certified green buildings? సో రీసెంట్గా ఏ బ్యాంక్ వాళ్ళు మనకి ఐజీబీసీ వాళ్ళతోటి పార్ట్నర్ అని అయ్యారో అని అడుగుతున్నారండి. ఇక్కడ మనకి ఏంటంటే కనుక ఐజీబీసీ దట్ ఈజ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రీసెంట్లీ partnered with that of the Indian Overseas Bank, recently partnered with that of the IGBC ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ తోటి మనకి పార్ట్నర్ అయ్యారు. సో పార్ట్నర్ అయ్యి మనకి ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేటువంటిది అండ్ ప్రిఫరెన్షియల్ లోన్ టర్మ్స్ అనేటువంటివి మనకైతే కనుక ఉంటాయి దీని ద్వారా మనకి. ఎస్, సో దట్ ఈస్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ గురించి మనం తీసుకుంటే కనుక 1937లో మనకి ఈ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయింది. విత్ ద హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నై, తమిళనాడులో ఉన్నాయండి. చెన్నై, తమిళనాడు. అండ్ ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఈఓ అజయ్ కుమార్ శ్రీవాస్తవ. ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిఈఓ వచ్చేసి Ajay Kumar Srivastava is the answer. Srivastava. Here, ఏ బ్యాంక్ తోటి మనకు కొలాబరేట్ అయ్యారు అంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా ఈ యొక్క ఐజీబీసీ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ తోటి మనకి పార్ట్నర్ అవ్వడం జరిగింది. వాట్ వాస్ ద క్వశ్చన్? విచ్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ పార్ట్నర్డ్ విత్ దట్ ఆఫ్ ద ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్? ద ఆన్సర్ ఈస్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. According to the CRISIL's latest projection, what is the estimated GDP growth rate for India in financial year 26? So CRISIL వాళ్ళు రీసెంట్గా మనకైతే కనుక ఫోర్కాస్ట్ అయితే చెప్తున్నారండి. వీళ్ళు ఫోర్కాస్ట్ చేస్తున్నది ఏంటి అని అంటే కనుక క్రిసిల్ వాళ్ళు ఫోర్కాస్ట్ చేస్తున్నటువంటిది ఇండియా యొక్క జీడిపి అనేటువంటిది టు గ్రో అట్ 6.5% in financial year 26. ఫైనాన్షియల్ ఇయర్ 26లో మనకి ఏంటంటే కనుక 6.5% తోటి అయితే కనుక గ్రో అవుతుంది. బికాస్ మనకి ఏంటంటే కనుక ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మనకి ఏంటంటే నార్మల్ మాన్సూను, లేకపోతే మనకి తక్కువ కమోడిటీ ప్రైజెస్, ప్రైవేట్ కన్జంప్షన్ అనేటువంటిది రికవర్ అవ్వడం, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక కీ డ్రైవర్స్గా మనకైతే కనుక కన్సిడర్ చేయబడటం జరుగుతుంది. క్రిసిల్ అనేటువంటి బాడీ మనకి 1987లో మనకైతే ఎస్టాబ్లిష్ అయింది. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకి ఎక్కడ ఉన్నాయి అని అంటే కనుక ముంబై, మహారాష్ట్రలో ఉన్నాయండి. ముంబై, మహారాష్ట్రలో మనకి ఏంటి అని అంటే కనుక దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే ఉన్నాయి. విచ్ ఇస్ ఫాలోడ్ బై ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఈఓ వచ్చేసి అమీష్ మెహతా. ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఈఓ వీ హ్యావ్ ద Amish Mehta is the MD and as well as CEO for the CRISIL అండి. Clear? That is, according to the CRISIL's latest projection, what is the estimated GDP growth rate for India in financial year 26 అంటే so it is 6.5% is the answer అండి. Moving to the next one. Which bank has recently launched something called Project Hawk?
HAKK to support the Indian Air Force veterans and as well as their families. So Indian Air Force యొక్క veterans and as well as వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ని మనకి ఏంటి అని అంటే కనుక సపోర్ట్ చేయడం గురించి రీసెంట్గా మనకి HDFC బ్యాంక్ వాళ్ళు ఒక MOUని మనకి సైన్ చేసుకున్నారు. HDFC బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే కనుక HDFC బ్యాంక్ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, HDFC బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రీసెంట్గా మనకి MOU అయితే సైన్ చేసుకోబట్టడం జరిగింది. అండ్ దే టుగెదర్ లాంచ్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫర్ ప్రాజెక్ట్ కాల్డ్ ప్రాజెక్ట్ హాక్ అని చెప్పేసి, HAKK హాక్ అనేది అంటే హవాయి అనుభవి కళ్యాణ కేంద్ర, హవాయి అనుభవి కళ్యాణ కేంద్ర, కళ్యాణ కేంద్ర. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ హాక్ మనకంటే అరౌండ్ డిఫరెంట్ సెంటర్స్ని మనకి ఎస్టాబ్లిష్ చేస్తారండి అరౌండ్ ద కీ ఎయిర్ ఫోర్స్ యూనిట్స్ ఇన్ సిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ, బెంగళూరు, పూణే, ఈ సికింద్రాబాద్, గౌహతి వీటిల్లో మనకి ఏంటంటే కనుక. దెన్ HDFC బ్యాంక్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక HDFC బ్యాంక్ అనేది ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1994లో మనకి ఎస్టాబ్లిష్ అయింది. విత్ ద హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వీ హ్యావ్ అట్ ముంబై మహారాష్ట్రలో మనకైతే ఉన్నాయి హెడ్ క్వార్టర్స్. ముంబై మహారాష్ట్రలో హెడ్ క్వార్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ MD అండ్ యాజ్ వెల్ యాజ్ CEO వీ హ్యావ్ శశిధర్ Jagadishan is the MD and as well as the CEO. Which bank has recently launched the Project Hawk to support Indian Air Force veterans and their families? And it was the Axis Bank is the answer. And moving on to the next one. Which bank has recently launched something called Asmita collateral free digital loan and Nari Shakti debit card to empower the women entrepreneurs? విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని సపోర్ట్ చేయడం గురించి మనకి ఏంటంటే కనుక అస్మిత అంటూ ఒక లోన్ని, కొలాటరల్ ఫ్రీ డిజిటల్ లోన్ని, నారీ శక్తి డెబిట్ కార్డ్ని మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకైతే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. ఎక్స్క్లూజివ్లీ ఎవరిని మనకేంటే విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని ఎంపవర్ చేయడం గురించి, పర్టికులర్లీ దోస్ హు ఆర్ రన్నింగ్ ద మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ రన్ చేసేటువంటి వాళ్ళని మనకి ఏంటి అంటే ఎంపవర్ చేయడం గురించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ యొక్క అస్మిత డిజిటల్ కొలాటరల్ ఫ్రీ డిజిటల్ లోన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నారీ శక్తి డెబిట్ కార్డ్ అనేటువంటి వాటిని మనకి తీసుకుని రావడం జరిగిందండి. ఏ బ్యాంక్ తీసుకుని వచ్చారు అని అంటే ఇట్ వాజ్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే మనకి తీసుకుని వచ్చారు. నెక్స్ట్ ఇంపార్టెంట్, విచ్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ లాంచ్డ్ ద షీ తారా హెల్త్ క్యాంపెయిన్ ఇన్ తమిళనాడు టు మార్క్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ఇంటర్నేషనల్ విమెన్స్ డేని మార్క్ చేయడం గురించి మొన్న తమిళనాడులో మనకి ఏంటంటే కనుక షీతారా హెల్త్ క్యాంపెయిన్ అనేటువంటి దాన్ని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు మనకి ఆర్గనైజ్ చేశారండి. సో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు అంటే టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద హెల్త్ చెకప్స్ గురించి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక టు రిక్రూట్ మోర్ విమెన్ యాజ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్గా రిక్రూట్ చేసుకోవడం గురించి మనకైతే వీళ్ళు షీతారా అనేటువంటి హెల్త్ క్యాంపెయిన్ని తమిళనాడులో మనకైతే కనుక ఆర్గనైజ్ చేయబడడం జరిగింది. దట్ వాస్ బై దట్ ఆఫ్ ద స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని విచ్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ లాంచ్డ్ సంథింగ్ కాల్డ్ డిజైన్శాలా ప్లాట్ఫామ్ టు ప్రమోట్ ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్ త్రూ హ్యూమన్ సెంటర్డ్ డిజైన్. సో ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ని ప్రమోట్ చేయడం గురించి మనకి ఏంటంటే కనుక దీన్ని ఎవరు తీసుకుని వచ్చారని అడుగుతున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇన్నోవేషన్ హబ్, నీతి ఆయోగ్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. దీన్ని మనకి ఏంటంటే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఇన్నోవేషన్ హబ్ వాళ్ళు మనకైతే కనుక దీన్ని తీసుకుని రావడం జరిగింది. దట్ ఈస్ నోన్ యాజ్ డిజైన్శాలా అని చెప్పేసి. ఈ యొక్క డిజైన్శాలా ప్లాట్ఫామ్ ఏంటంటే అండర్స్టాండ్ ద యూజర్స్ నీడ్స్, బిహేవియర్స్ అండ్ పెయిన్ పాయింట్స్ని అడ్రస్ చేస్తూ సో టు మేక్ ద ఫైనాన్స్ మోర్ యాక్సెసిబుల్ ఫర్ ద అన్డిజర్వ్డ్ పాపులేషన్ ఈజ్ వాట్ ఈస్ ద మెయిన్ హైలైట్ ఆఫ్ ద డిజైన్శాలా. సో విచ్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ లాంచ్డ్ ద డిజైన్శాలా ప్లాట్ఫామ్ ఫర్ టు ప్రమోట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ త్రూ హ్యూమన్ సెంటర్ డిజైన్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ ఈజ్ ద ఆన్సర్ మనకి, రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే సో ద షీతారా అనేటువంటి దాన్ని మనకి ఏంటంటే హెల్త్ క్యాంపెయిన్ తమిళనాడులో ఎవరు లాంచ్ చేశారు, స్టార్
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు. అస్మిత కొలాటరల్ ఫ్రీ డిజిటల్ లోన్ అండ్ నారీ శక్తి డెబిట్ కార్డ్ మనకి ఎవరు తీసుకొచ్చారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకొచ్చారు. ప్రాజెక్ట్ హాక్ మనకి ఎవరు లాంచ్ చేశారు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్ కొలాబరేషన్ విత్ దట్ ఆఫ్ ద హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకి తీసుకుని రావడం జరిగింది. క్రిసిల్ వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తున్నటువంటి లేటెస్ట్ ప్రొజెక్షన్ ప్రకారంగా జీడిపి మనకి ఎంత గ్రోత్ రేట్ అవుతుంది ఫైనాన్షియల్ 26 అంటే 6.5% అండి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఐజీబీసీ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ తోటి రీసెంట్గా మనకి ఎవరు కొలాబరేట్ అయ్యారంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాళ్ళు కొలాబరేట్ అయ్యారు. హైయెస్ట్ నెంబర్ ఎవర్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ మనకి ఎప్పుడు రికార్డ్ అయ్యాయంటే జనవరి 2025 అండ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ రీచ్డ్ హౌ మచ్ అంటే 16.9 బిలియన్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి జరిగాయి మనకి. సెంట్రలైజ్డ్ డేటాబేస్ పోర్టల్ ఒకటి తీసుకుని వచ్చారు ఫర్ కార్పొరేట్ బాండ్స్. ఎవరు తీసుకుని వచ్చారు అని చెప్పేసి అంటే మనకి బాండ్ సెంట్రలైజర్ పోర్టల్ నేమ్ అండ్ ఇట్ వాస్ బ్రాట్ బై ద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి దీన్ని లాంచ్ చేయబడడం జరిగింది. ఏ స్టేట్ వాళ్ళు విచ్ వన్ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు ఎస్టాబ్లిష్ సంథింగ్ కాల్డ్ సీనియర్ సిటిజన్ కమిషన్ అంటే కేరళ రీసెంట్లీ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ అండి మనకి. సెకండ్ స్టేట్ టు ఇంప్లిమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఆఫ్టర్ ఉత్తరాఖండ్. ఫస్ట్ వచ్చేసి ఉత్తరాఖండ్ అయితే ఉంది, సెకండ్ వచ్చేసి మనకి గుజరాత్ అయితే ఉంది. గుజరాత్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ హిఫాజత్ టు ప్రొటెక్ట్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్ ఫ్రమ్ వైలెన్స్ ఎవరు లాంచ్ చేశారంటే పంజాబ్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ దిస్ థింగ్. 14th ఆసియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ఎక్స్పర్ట్స్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఆన్ కౌంటర్ టెర్రరిజం రీసెంట్గా మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మలేషియా కో-చైర్ చేశారు అండ్ ఇది న్యూఢిల్లీలో జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా మనకి ఏంటంటే మనం లీడ్ చేయడం జరుగుతుందండి. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ని ఇంకా ఫర్దర్గా ఇంకా మోర్ ఎఫిషియెంట్గా తయారు చేయడం గురించి ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. దట్ ఈస్ నోన్ యాజ్ UN80 ఇనిషియేటివ్ అనేటువంటి దాన్ని మనకి లాంచ్ చేయబడడం జరిగింది. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి సమర్థ్య 2025 అనేటువంటిది నేషనల్ కాంపిటీషన్ ఆన్ కార్పొరేట్ రెస్క్యూ స్ట్రాటజీస్. సో ఇది మనకి ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ మనకి ఏంటంటే రీసెంట్గా తీసుకుని రావడం జరిగింది. As of February, how many Jan Aushadhi Kendras have been established across India అంటే 15,000 కేంద్రాస్ ఎస్టాబ్లిష్ చేశారండి. ఎప్పటికి? February 28, 2025కి. టార్గెట్ ఏంటి? 25,000 కేంద్రాస్ని ఎస్టాబ్లిష్ చేయాలి. బై విచ్ ఇయర్? 2027 నాటికి ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి మనకి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. క్లియర్? దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ మార్చ్ థింగ్ అండి 1 to 50. సో కమింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే కనుక we will publish it. If you have liked the video, please do like it and let's meet again in the next session. Until then, happy learning. All the best. Bye bye.